దేవుని పిల్లలారా, ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. కట్లు తెంచుకున్న కట్టె. వినడానికి ఇది ఒక విచిత్రమైన టైటిల్గా అనిపించిన, ఇందులో ఉన్న సారము, భావము చాలా గొప్పది. ప్రస్తుత నవీన సమాజానికి అత్యంత అవసరమైనది. కట్లు అనగానే, కట్టు అనగానే మీకు తెలియదు కాదు, భూమి మీద మనిషి చాలా కట్లు కడతాడు. జంతువును ఇంటి ముందు కట్టేసుకుంటాడు, అది లోబడాలి అని. కొన్నిసార్లు చెట్లకి కట్టు కడతారు, అది నిలబడాలి, సరైన రీతిలో పంట పండాలి అని కట్టు కడతారు. కొన్నిసార్లు చెట్టు వంకరగా వెళ్ళిపోతున్నప్పుడు లాగి స్ట్రైట్గా నిలబెట్టి కట్టు కడతారు. తర్వాత అది నిదానంగా పైకి వెళుతుంది. చాలా చోట్ల వ్యవసాయం చేసేటప్పుడు రైతు పంటకి కట్లు కడుతూ ఉంటాడు. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనిషి కట్లు కట్టాడు, పంటకు కట్టాడు, జంతువులకు కట్టాడు, ఇంటికి కట్టాడు, చాలా చోట్ల కట్టు కడతాడు. కానీ మనిషి మర్చిపోయింది ఏంటంటే, తన దేహానికి దేవుడు కట్టు కట్టాడు. తన దేహానికి కూడా కొన్ని కట్లు ఉన్నాయి, కొన్ని కట్టుబాటులు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ సంగతి మనిషి మర్చిపోయాడు. దేవుడు ఈ విషయంలో చాలా బాధపడిపోయాడు. నేను పెట్టిన కట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనిషి అధిగమించాడు. ఒక రకంగా చెప్పాలి అంటే తెంచేసుకున్నాడు. కట్లు తెంచుకున్న కట్టె అనగానే దేహం, శరీరం. రకరకాల పేర్లతో పిలుస్తారు. తనువు అంటారు, కాయము అంటారు, దేహము అంటారు, ఇంగ్లీష్లో బాడీ అంటారు. దీనికి దేవుడు కట్టులు కట్టాడు. అనగా శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి దేవుడు నిబంధనలు పెట్టాడు, రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ అన్నీ మనిషి తెంచేసుకున్నాడు. అందుకే మనుషుల జీవితం అస్తవ్యస్తం అయిపోయిందండి. ఈరోజు సమాజం బాగోపోవడానికి కారణం, ఎక్కడ చూసినా విలువలు లేని సమాజం, ప్రేమ లేని సమాజం, నరహత్యలతో, దొంగతనాలతో, వ్యభిచారాలతో, మోసాలతో, గొడవలతో, కుట్రలతో, పగలతో నిండిపోవడానికి కారణం దేవుడు పెట్టిన కట్లు, శరీరానికి దేవుడు పెట్టిన శాసనాలను శరీరం తెంచుకుంది. బైబిల్లో ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఒక వచనం రాశాడు. నిజంగా ఆ వచనం మనం చదువుతున్నప్పుడు నిజమే కదా, జనులందరూ పాడైపోవడానికి, జనులందరూ పాపులుగా వక్ర మార్గంలో నడవడానికి కారణం ఇదే కదా అనిపిస్తుంది. ఈరోజండి సమాజంలో పేదవాడిని చూస్తే చిన్న చూపు, వేల కోట్లు ఉన్నవాడిని చూస్తే గౌరవం. స్ట్రైట్గా నేను మాట్లాడుతాను, వీడు ఏ కష్టం చేసి వేల కోట్లు సంపాదించాడండి? మీరు ఆలోచించండి. వేల కోట్లు సంపాదించిన వాడు ఏమైనా రిక్షా తొక్కాడా? మీరు ఆలోచించండి. రిక్షా ఏమైనా తొక్కాడా? కులుపనికి వచ్చాడా? ఏదైనా ఫ్యాక్టరీలో ఒళ్ళోంచి కష్టపడి పని చేశాడా? శరీరాన్ని ఇచ్చాడా? అంటే ఎవడు? కేవలం ప్రజలను ముంచి, లేదంటే ప్రజల శ్రమ మీద ప్రజల శ్రమను దోచుకుని, వాడికి ఉన్న తెలివితో, లేదంటే ప్రజల్ని దేనికైనా బానిసలను చేసి కోట్లు సంపాదిస్తాడు. ఉదాహరణకి గుట్కా కానీ, ఖైనీ కానీ, ఇవన్నీ, సిగరెట్ కానీ, ఇవన్నీ ప్రజలకు హాని చేస్తాయి.
ఆ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఈరోజు చూడండి వేల కోట్ల అధిపతులు వాళ్ళు. మందుకు మనకు తెలియదు కానండి, బ్రాండ్స్ పేర్లు ఉంటాయి. తాగే మందుకు కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఏ బ్రాండ్ అధినేత చూసినా వాడికి వేల కోట్ల ఆస్తి ఉంటుంది. ఎలా సంపాదిస్తున్నారు? సమాజానికి మేలు చేసా, కష్టపడ్డా? మీరు చెప్పండి. సమాజాన్ని మోసం చేసి వాడు మోసం చేసి వేల కోట్లు గడించిన వాడు ఈరోజు సమాజానికి ఎలా కనబడతాడంటే చాలా గొప్పవాడండి అనుకుంటున్నారు. మీరు ఒకటే లెక్క పెట్టుకోండి, పేదవాడు అంటే ఎవరిని మోసం చేయలేకపోయాడు అని అర్థం. పేదవాడు అంటే ఎవరిని ముంచలేకపోయాడు అని అర్థం. పేదవాడు అంటే ఎవరిని మోసం చేయలేకపోయాడు అని అర్థం. మనమేమనుకుంటామంటే వీడు పేదోడండి, వేస్ట్ అండి, ఆడు ఉన్నోడండి, సూపర్ అండి అని అనుకుంటాం. దేవుడి లెక్కలు ఇలా ఉండవు, రివర్స్లో ఉంటాయి. ఎంత డబ్బున్నా ఎంత ధనమున్నా చచ్చిపోయిన తర్వాత చిల్లి గవ్వ పట్టుకొని వెళ్ళేది లేదని తెలిసినా కూడా మనిషి కర్కశంగా ఈరోజు ప్రజలను ముంచి మోసం చేసి ఎప్పటికప్పుడు తాను బాగుండాలన్న స్వార్థంలో పడి సమాజాన్ని పాడు చేస్తున్నాడు, పక్కవాడిని అన్యాయం చేస్తున్నాడు. మీరు సమాజంలో ఏది తీసుకున్నా దాని వెనకాల అదే కనబడుతుంది. మీకోటి జ్ఞాపకం చేస్తాను. ఈరోజండి ప్రపంచంలో ఇంటర్నెట్ బాగా వాడుతున్న దేశం ఏదో తెలుసా? ఏ దేశమో తెలుసా మీకు? భారతదేశం. ఎందుకు వాడుతున్నారు తెలుసా వీళ్ళు? భారతదేశంలో ఇంటర్నెట్ ఎందుకు వాడుతున్నారంటే, భారతదేశంలో జియో అనేది ఒకటి వచ్చింది. వాడు వచ్చి స్టార్టింగ్ వాడు లాంచ్ అవుతూనే ప్రజలకు ఏం చెప్పాడంటే ఫ్రీ అన్నాడు. ఫ్రీ అనగానే అందరూ ఆ సిమ్లు కొనేసుకున్నారా? ఫ్రీ అని ఎంతకాలం ఇచ్చాడు మనకి? 1 year నాకు గుర్తులేదు. 1 year ఇచ్చాడా? మేబీ 1 year నెట్ ఇచ్చినట్టున్నాడు ఫ్రీగా. ఈ సంవత్సరం పాటు వాళ్ళు ఏంటంటే అలవాటు పడిపోయారు. దేనికి? ఇంటర్నెట్కి అలవాటు పడిపోయారు. ఇంటర్నెట్కి ఎప్పుడైతే అలవాటు పడిపోయారో నెమ్మదిగా ఫ్రీగా ఇవ్వలేకపోతున్నాను, 150 రూపాయలు అన్నాడు. తర్వాత ఇప్పుడు ఎంత చేశాడు చెప్పండి? 300. ఇంట్లో 4 సిమ్ములు ఉంటే ఎంత కట్టాలి చెప్పండి? 4 3 1200. ఒక కుటుంబం 1200 కడుతుంటే ప్రజలందరి నుంచి ఎన్ని వేల కోట్లు వెళ్తున్నాయో చెప్పాలి వాడికి ఈరోజు. అంటే ఇంటర్నెట్ అనేది నెమ్మదిగా అలవాటు చేసి, ఇంటర్నెట్ ఎప్పుడైతే ప్రజలకు అలవాటు అయిందో వెంటనే స్మార్ట్ ఫోన్స్ దిగాయి, వాళ్ళకి బిజినెస్ అయింది. ఈరోజు మనిషి స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండగలుగుతున్నాడండి? ఉంటాడా? వాట్సాప్ వాడకుండా ఉంటాడా? ఎన్ని రకాల బిజినెస్లు చేశారంటేనండి, జస్ట్ ఒక ఇంటర్నెట్ మీద ఆధారపడండి ఈరోజు వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. మీకు తెలియదు ఇది. మనం ఏదో రీఛార్జ్ చేసుకొని రీల్స్ చూస్తున్నాం అనుకుంటున్నారు అంతే. మనం ఆ రీల్స్ చేసినోడు బతుకుతున్నాడు, ఆడికి పని లేదు. ఈరోజు చాలామంది పనులు మానేసి యూట్యూబర్స్ అయిపోతున్నారు. యూట్యూబర్ అంటే ఏముంది? ఆ దేశం ఈ దేశం తిరగడం, కెమెరా పట్టుకుని వీడియో చేసి పెడితే వాడికి లైక్స్ 30 లక్షలు 40 లక్షలు అన్వేషణ ఉంటాడు. అతను ఏం పని చేస్తున్నాడు చెప్పండి? దేశం మరి తిరుగుతాడు. ఆ షూట్ చేసి పెడతాడు, నెలకి 30 లక్షలట 40 లక్షలట. అంటే కష్టపడే పని ఏం లేదు. ఇలా ఈరోజు సమాజం తప్పుడు మార్గంలో, జాగ్రత్తగా వినండి ఇదంతా ఏం చెప్పానంటే, తప్పుడు మార్గంలోనైనా నేను డబ్బు సంపాదిస్తే చాలు అని దేవుడు పెట్టిన ఒక పవిత్రమైన కట్టడ, నియమము, నిబంధన ఉల్లంఘిస్తుంది ఈరోజు మానవ జాతి. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మాట చెప్తున్నాడు బైబిల్లో చూడండి. అంటే దేవుడు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ దేహాలను చేసినవాడు, ఈ జన్మిచ్చినవాడు, ఈ సృష్టిని కలిగించినవాడు, ఈ సృష్టిలో తాను తన పిల్లల పట్ల ఏం కోరుకుంటాడు అంటే, నాలో ఉన్న పరిశుద్ధత, నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి, నా పిల్లలు నాలా బ్రతకాలని కోరుకుంటాడు. అది ఎప్పుడైతే పిల్లల్లో కనపడటం లేదో చాలా హర్ట్ అయిపోయాడండి, చాలా బాధపడ్డాడు దేవుడు. ఎంత బాధపడ్డాడంటే మీరు చదవడానికి విసిగిపోతారు ఇప్పుడు. అంటే శరీరంలో ఉన్న అవయవాల గురించి, ఆ అవయవాలు చేస్తున్న తప్పుల గురించి బైబిల్లో ఎన్ని రెఫరెన్స్లు అండి రాశాడు. అంటే దేవుడు విసిగిపోయాడు, ఈ మానవ దేహాల పట్ల, మనుషుల పట్ల విసిగిపోయాడు. సామెతల గ్రంథం తీయండి మొదట 29వ అధ్యాయం
సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఏమండి, ఇది మీరు చదువుతున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పైనుంచి ఒక విషయం చెప్పుకుంటూ వస్తాడు. ఏంటంటే, ఈరోజు బాలుడి జీవితం సహితం బాగోలేదు, వాడికి మీరు బెత్తం వాడండి అంటాడు 15వ వచనంలో. బాలుడికి బెత్తం వాడండి, వాడు పాడైపోతున్నాడు, మీరు బెత్తం వాడైనా సరే వాడిని సన్మార్గంలో పెట్టండి, వాడు చిన్నప్పటి నుంచే తప్పులు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు అంటున్నారు. ఏమండి, నేను మాట్లాడుతాను, ఇప్పుడు పిల్లలు బాగున్నారండి? అస్సలు బాగోలేదండి. అమ్మ నాన్నని పేర్లు పెట్టి పిలుస్తున్నారండి. పిలవట్లేదా? అమ్మ నాన్నని పేర్లు పెట్టి పిలుస్తున్నారు. అసలు మా అమ్మ ముందు నేను మా అమ్మని పేరు పెట్టి పిలవటమా? గట్టిగా కళ్ళు ఇలాగా అందంటే భయం వేసేది ఒకప్పుడు. నాకు కళ్ళు ఇలా చూస్తే భయం వేస్తుంది. దూరం నుంచి కళ్ళుతోనే రిమోట్ ఆపరేట్ చేసినట్టు చేసేది, నన్ను మాట్లాడేది కాదు. మా అమ్మ కళ్ళు ఇప్పటికీ గుర్తు నాకు. ఇలాగ అంతే, ఇలాగ ఒక చూపు చూసిందంటే అయిపోయినట్టే, కథం. ఇప్పుడు పిల్లల తిరగబడటం, పేర్లు పెట్టి పిలవటం. ఏమండి, మధ్యకాలంలో ఇదో ఫ్యాషన్ అయింది, మీరు చూస్తున్నారు లేదో. ఈ రీల్స్ పిచ్చిలో పడి పిల్లలతోని ముదర మాటలు చెప్పిస్తున్నారు, చూస్తున్నారా? చిన్నపిల్లలతో, ఏమీ తెలియని పిల్లలతోనండి ముదర మాటలు చెప్పిస్తున్నారు. అంటే అది ఎలా ఉందంటే, నా పిల్ల ముదిరిపోయింది, లేదంటే నా పిల్ల ఏదో రీల్స్ చేసేస్తుంది, నా పిల్ల ఏదో గొప్పదైపోయింది అనుకుంటున్నారు. తిరిగి నెత్తి మీద ఎడుతుంది ఎప్పుడో కొండ. అంటే నువ్వు చేసింది నీ నెత్తి మీదకి రావాలి. వాడికి చిన్నప్పటి నుంచి నువ్వు ముదర మాటలు నేర్పుతున్నావు కదా, పెద్ద అయిన తర్వాత నీకు ఏదో పెద్ద ముదర పని నీ నెత్తి మీద ఎడుతుంది. అసలు నాకు తెలుసండి, సొసైటీ సంస్కారం అనే ఒక పదాన్ని మర్చిపోతుంది. సంస్కారం, చిన్నపిల్లలు పెద్దలకి లోబడటం అనేది సంస్కారం, అమ్మనాళ్ళ మాట వినటం అనేది సంస్కారం. మొన్న మధ్యకాలంలో నేను ఎక్కడో ప్రసంగంలో కూడా చెప్పాను, చికెన్ ఆపేశారు కదా ఒకప్పుడు. చికెన్ రాలేదు చూసారా మొన్న? అప్పుడు బుడ్డది మీరు చూశారు కదా, పప్పుకూర ఉండేవా, నువ్వు తిను పప్పుపో అంటుంది వాళ్ళ అమ్మని. మీరు చూశారు కదా రీలు. మనం నవ్వుకుంటున్నాం కానండి, బుడ్డది ఆ ఏజ్లోనే తిరగబడుతుందంటే పెద్దదైన తర్వాత మాట ఉంటుందా? మీరు చెప్పండి. వెందో. ఈ మధ్యకాలంలో ఇది ఎలాగో, ఇది కొంచెం ప్రజలు దీనికి అలవాటు పడ్డారు కదా అని సినిమా వాళ్ళు ఏంటంటే, ప్రజలు దేన్నైతే ఇష్టపడతారో వాళ్ళు దాన్ని తీసి చూపిస్తారు. ఈ మధ్యకాలంలో ఒక బుడ్డోడు తెగ తిరిగేసాడు, TV9లోను, TV5లోను, న్యూస్ ఛానల్లోను, అన్నట్లోనూ ఆడే బుడ్డోడు. ఇంత కొంచెం బాగా దిట్టంగా ఉంటాడు, చూసుంటారు మీరు, బుల్రాజు. ఆ బుల్రాజు గాడికి ఏం పేరు పెట్టారంటే OTT కిడ్ అట. అంటే ఆడు తెల్లారు లేస్తే ఇంక బూతులు తిడతాడు, వాళ్ళ అమ్మని తిడతాడు, వాళ్ళ నాన్నని తిడతాడు, ప్రజలను తిడతాడు. ఏమంటే ఒకప్పుడు మన పిల్లలు బూతులు తిడితే చప్పట్లు కొట్టేవాళ్ళమా, చెంప మీద కొట్టేవాళ్ళమా? మీరు చెప్పండి. ఇప్పుడు వాడు బూతులు తిడితే చెంప మీద కొట్టారా, చప్పట్లు కొడుతున్నారా? మీరు చెప్పండి. సమాజం బాగవుతుందా, పాడవుతుందా? చూసారా? సింపుల్. ఎందుకు ఇలా తయారవుతుంది సమాజం అంటే, నోటుకొక కట్టడి ఉంది, కన్నుకొక కట్టడి ఉంది, చేతికొక కట్టడి ఉంది, కాలుకొక కట్టడి ఉంది, చెవుకొక కట్టడి ఉంది. దేవుడు ఈ అవయవాలన్నిటినీ నాకు ఇచ్చింది నా ఇష్టానుసారం నేను ఇలాంటి సమాజాన్ని పాడు చేసే మాటలు మాట్లాడడానికి కాదు అన్న కట్టడ మనిషి మరిచాడు. అందుకే ఇక్కడ వెంటనే ఏమన్నాడంటే, బాబు పిల్లల పరిస్థితే బాగోలేదు కనుక పిల్లోడు నడ్డి వెరగొట్టే అంటున్నాడు దేవుడు. వాడు నడ్డి వెరగొట్టు బెత్తం ఇచ్చుకుని. అదే 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయలు, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము. ఆడికి బెత్తం వాడలేదనుక ఎప్పటికైనా నీకేం తెస్తాడట? అవమానం తెస్తాడు. పలానా వాళ్ళు కొడుకటండి ఇలా పని చేశాడట. ఎవడు నిజంగా వాడి పేరు ఎత్తారండి, వాడు పాడు పని చేస్తే ఎవరి పేరు ఎత్తుతారు చెప్పండి? ఎవడ కొడుకు, ఈమె ఎవరి కూతురు, అలా పెంచుతున్నారేట వాళ్ళు, పెంపకం తెలీదా అంటారా అనరా చెప్పండి? అదుపులేని బాలుడు తన తల్లికి ఏం తెస్తాడట? చూసారా? అందుకే వాడు నడ్డి పగలగొట్టేయండి వినకపోతే మాట. దేవుడే చెప్పాడు బెత్తం పట్టుకోమని. ఆ బెత్తం ఎత్తేసిన అమెరికా ఏమైందంటే, బెత్తం ఎత్తేసింది అమెరికా తెలుసా? వాళ్ళు ఏదో ఏమంటే ప్రోగ్రెసివ్ థాట్స్ అనుకుంటారు వాళ్ళు. అమెరికాలో పిల్లల్ని కొట్టడానికి తల్లిదండ్రులకి రైట్స్ లేవు తెలుసా?
వీడికి వేసేస్తే అమ్మనాన్న లోపలేస్తారు. మనకి ఎందుకు ఆ దరిద్రం కల్చర్ ఇంకా మనకు రావట్లేదు. కాకపోతే మన వాళ్ళు వాళ్ళని చూసి అంటించుకుంటున్నారు నెమ్మదిగా. ఇంటర్నేషనల్ స్కూల్లో వచ్చినాయి. ఇంటర్నేషనల్ స్కూల్లో అదే రూల్ ఇప్పుడు. కొట్టడానికి లేదు, అమ్మనాన్నలు కొట్టడానికి లేదు, తర్వాత టీచర్స్ కొట్టడానికి లేదు. సిసి కెమెరాలు ఉంటాయి. టీచర్ కొట్టారనుకోండి, అక్కడ రూల్స్ ప్రకారం ఇతను లోపలేస్తారు. బెత్తం జారిపోయింది, భయం పోయింది, బెత్తం జారిపోయింది, మనిషిలో సంస్కారం నాశనం అయిపోయింది. అందుకే దేవుడు చెప్తున్నాడు బెత్తం వాడు. ఇది అసలు ఇది ఎందుకు చెప్తున్నాడు తెలుసా? 17వ వచనం చదవండి మళ్ళా. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగ చేయును. 18వ వచనం, దేనితో శిక్షించాలి, దేనిని బట్టి శిక్షించాలి నీ కుమారుని అంటే దేవోక్తి. దేవోక్తి, దేవుని వాక్యం, దేవుడి మాట, దేవోక్తి గనక లేకపోతే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అన్నాడు. చూడండి, వాక్యం ప్రజల మధ్యలో ఎప్పుడైతే ఉండదో జనులట కట్లు లేకుండా తిరుగుతారట. అంటే ఇప్పుడు జనులకు కట్టు ఏది చెప్పండి? కట్లు ఏంటి ఇప్పుడు చెప్పండి? జనులకి, మనుషులకి దేవోక్తి, దేవుని వాక్యమే కట్టు. ఆ కట్టును తెంచుకుంది ఈరోజు శరీరం. నేను కాదు చెప్తుంటా, బైబిల్లో దేవుడు రాశాడు. ఆ వచనం కూడా చూపిస్తాను. తెంచేసుకుందటండి శరీరం, కట్లను తెంచేసుకుందట. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. వాక్యం వినమని చెప్పండి. ఈరోజు ఎవరైనా వింటారండి? వింటారా? దేవుడి వాక్యం, దేవోక్తి, దేవుడి ఉపదేశం, దేవుడి మాటలు వినండి అనండి. వింటున్నారండి? అసలు దేవుడి వాక్యం వినాలన్న మనసు ఎంతమంది కొంచెం చెప్పండి. అసలు దేవుడి మాట అనగానే మనసు ఎప్పుడో చచ్చిపోయింది ప్రజల్లో. నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, ఏటో వాక్యం మీద ఇష్టం లేని మనుషులు చూస్తున్నామండి. ఒకప్పుడు వాక్యం మీద పిచ్చితో పరుగులు పెట్టేవాళ్ళం మేము రాత్రి పగళ్ళు. దేవుడి వాక్యం అనుకుంటా. ఎందుకో మనుషులకి అసలు దేవోక్తి మీద, దేవుడు చెప్పిన మాటల మీద ప్రేమ లేదు. ఎక్కువసేపు వాక్యం చెప్తే వినరు, ఎక్కువ టైం అయిందంటే ఉండలేరు. ఏమన్నా ఆదివారం రోజు ప్రసంగం అనగానే ఒక గంట సేపు, లేదంటే సాయంత్రం పూట ఏదైనా సభ అనగానే ఒక గంట సేపు, అంతే. అంటే ప్రసంగానికి గంటే. టీవీ ముందు సినిమా చూస్తూ కూర్చున్నాడు, ఎంతసేపు కూర్చున్నాడు చెప్పండి? 3 గంటలు కంటిన్యూ, ఇంటర్వెల్ లేకుండా. మధ్యలో పాప్కార్న్లు తింటాడు. చూసారా? పాప్కార్న్లు, కూల్ డ్రింకులు దాక్కుంటూ ఎంజాయ్ చేస్తూ 3 గంటలు అక్కడ కూర్చున్నావు. దేవుడి వాక్యం దగ్గర గంట సేపు కూర్చోవా? అందుకేనండి జీవితాలు నాశనం అయ్యాయి. చెప్తాడు చూడండి దేవుడే, దేవోక్తి లేని ఎడల జనులు కట్లు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. అతను బాగుంటాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు బాగుంటాడు. పైన చెప్పిన వచనం ఏంటంటే ఈ కట్టు తెంచేసుకున్నారు. ధర్మశాస్త్రం వినటం, ఆ వాక్యాన్ని శరీరానికి, జీవితానికి అప్లై చేసుకోవటం, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు ఏ కట్టడైతే ఆ శరీరంలో ఉన్న అవయవానికి పెట్టాడో దానిని పాటించటం మానేశారు మానవ జాతి. అక్కడే దెబ్బతిన్నారు అందరూ, దెబ్బతినేశారు. ఎందుకంటే శరీరం ఎలా మారిపోయిందని చెప్పాడు దేవుడు అంటే, రోమిలికి రాసిన పత్రిక తీయండి. కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. చూసారా? ఈరోజు మనుషుల మధ్యలో సమాధానం ఉందా? మీరు చెప్పండి. తల్లికి తండ్రికి సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేదు, భార్యకి భర్తకి సమాధానం లేదు, అత్తకి కోడలికి అంటే అది పురాతనం కేసు. అది అసలు అక్కడ లేనే లేదు. అది ఏదది? సమాధానం లేని బంధం ఏదైనా ఉందంటే ఎప్పుడు మాట్లాడుకోవడానికి ఒక బంధం ఉంటుంది. ఏ బంధం చెప్పండి? అత్త కోడలు. ఇద్దరు గుడికి వెళ్ళినా సమాధానం ఉండదు. బైబిల్ వరకే కలిసి వెళ్తారు ఇద్దరు బాగా చక్కగా రెడీ అయ్యి. బైబిల్ అయిపోయి, ఆరాధన అయిపోయి ఇంటికి వచ్చారంటే అత్త కోడలు ఇంట్లో ఫైటింగే మళ్ళీ. ఎందుకు ఇలా ఫైటింగ్లు అంటే, వీళ్ళు శరీరానుసారులు, శరీర సంబంధమైనవి గురించే ఆలోచిస్తున్నారు. ఏమండి, గొడవలన్నీ ఎక్కడొస్తాయంటేనండి,
ఎప్పుడు శరీరం గురించి ఆలోచించేవాడితోనే తలపోటండి. మరణించిన మరుక్షణం శరీరాన్ని పాతి పెడతారు, లోపల ఆత్మ ఉంది, అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళల్లో సమాధానం ఉంటుందట. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? శరీరానుసారమైన మనస్సేమో మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేశారు అక్కడ, సమాధానమునై ఉన్నది. చూసారా పదం? చూసారా? సమాధానమునై ఉన్నది. నువ్వు ఆత్మ గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కొడతానోడు కొట్టవు, నేను తిడతానోడు తిట్టవు, పగ ఉండదు, కక్ష ఉండదు, పోలే ఏదో అయిపోనివ్వండి, చిన్న జీవితం కదండి, ఏముందండి ఈ జీవితం, వాడు ఏదో లాగేసుకున్నాడు, పోలు లాగేసుకున్నామండి, పోనివ్వండి, చిన్న జీవితం కదండి. ప్రతీదీ ఆత్మను అనుసరించి ఆలోచిస్తున్న వాడికి సమాధానమే. యేసుప్రభుని కొడుతుంటే తిడుతుంటే ఆయన ఏమని అన్నాడా? తండ్రి వీరేం చేయించున్నారో వీరు అరగరు కనుక వీరిని ఏం చేయాలి, నువ్వు క్షమించి తండ్రి, శరీరం ఏముంది, ఎలాగో 33.5 సంవత్సరాల తర్వాత సమాధికి వెళ్ళిపోతుంది కదా, దీన్ని కొడుతున్నారని నేను వాళ్ళ మీద తిరగబట్టం ఏంటి, వాళ్ళని శపించటం ఏంటి, వాళ్ళని ఏదో అంటూ ఏంటి, పోలే ఏదో చేయనివ్వండి, చిన్న తెలుగు చేస్తున్నారు. బాగా ఆలోచించండి మీరు. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఉందండి అసలు విషయం. అక్కడ ఏమన్నాడు తెలుసా? మీరు ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తే మీరు బాగుంటారు, సమాధానంగా ఉంటారు అని చెప్పాడా? ఏలయనగా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే అండర్లైన్ చేయండి. ఏలయనగా అన్నాడంటే పట్టుకోవాలా, ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఇది అండర్లైన్ చేయండి. అది దేవుని ధర్మశాస్త్రమునకు, దేవుని వాక్యమునకు లోబడదు. దట్స్ ఇట్, అంతే. అసలు తర్వాత పదం చూసారా? ఏమాత్రము లోబడదట. అది అలా రాశాడు. నేను వండర్ అయిపోయినా ఆ వచనం చదువుతున్నప్పుడు. శరీరం అట దేవుని వాక్యానికి, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. నెక్స్ట్ ఏమంటున్నాడు? అసలు అది లోబడే అవకాశమే లేదు, ఏ మాత్రమును అది ఏం చేయదు, అది లోబడదు. అంటే ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం, దేవుని వాక్యం అనే కట్టడ శరీరం ఉంచుకుందా, తెంచుకుందా? మీరు చెప్పండి. తెంచేసుకుందే. నేను లోబడను, దేవుడి వాక్యంలో ఉన్నది నేను పాటించను, దేవుడు చెప్పింది నేను చెయ్యను, దేవుడు కోరుకున్నట్టుగా నేను జీవించను. శరీరం కట్లు తెంచుకుందండి. అదే వేసాను టైటిల్, కట్లు తెంచుకున్న కట్టే. ఈ దేహం అంటుంది దేవుడి వాక్యానికి నేను లోబడను, దేవుడి వాక్యాన్ని నేను పాటించను, దేవుడి ధర్మశాస్త్రాన్ని నేను పట్టించుకోను, దేవుడి ధర్మశాస్త్రాన్ని నేను పాటించను, నేను లోబడను ఆయన వాక్యానికి అంటుంది. అది ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి ఇది. పిల్లరా, మీరు నెమ్మదిగా దేవుడి మాటలను మీరు నెమ్మదిగా ఆలోచిస్తే, ఎప్పుడైతే శరీరం ఇలా మారిపోయిందో, దేవుడు ఎంత బాధపడ్డాడో ఓ మాట చెప్తానండి, ఓ మాట చెప్తాను నేను. ఇప్పుడు భూమి మీద అండి దేవుడికి అత్యంత ఇష్టమైంది ఏంటో తెలుసా మీకు? భూమి మీద దేవుడికి బాగా ఇష్టమైంది ఏంటో తెలుసా? మన దేహం. తెలుసా? దేవుడికి ఏమంటే ఇష్టం, మనకేమంటే ఇష్టం? మనకేమిష్టం? కొంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, కొంతమందికి మటన్ బిర్యానీ ఇష్టం, కొంతమందికి చీరలు ఇష్టం, కొంతమందికి బట్టలు ఇష్టం, కొంతమందికి బంగారం ఇష్టం, అంతే కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టాలు. దేవుడికి ఏమి ఇష్టం? ఇప్పుడు దేవుడికి ఏమి ఇష్టమో తెలుసా? నీ దేహం ఇష్టం, నీ శరీరం ఇష్టం. ఎక్కడ ఉందండి అంటే, అసలు నిజంగానండి ఓ మాట రాశాడండి. ఆ మాట చాలా ప్రేమతో చెప్పాడండి. ఎంత ప్రేమతో చెప్పాడంటే, నాయనా భూమి మీద నాకు ఇష్టమైనవి, నేను ఇష్టంగా కట్టుకున్నవి ఏమైనా ఉన్నాయంటే అది నీ దేహమే అన్నాడు. సూర్యుడిని ఇష్టంగా కట్టాను అనలేదు, నీ అవసరం కనుక చేశాను కలుగుగాక అన్న మాటతో అన్నాడు అంతే. చంద్రుడిని ఇష్టంగా చేశాను అనలేదు, కలుగుగాక మాటతో వచ్చింది అంతే. మీరు సృష్టిలో ఉన్న దేన్నైనా చూడండి, సూర్యుని చూస్తారా, చంద్రుని చూస్తారా, లేదంటే ఆకాశంలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలను చూస్తారా, భూమిని చూస్తారా, భూమి మీద ఉన్న సెలయేర్లు చూస్తారా. భూమి మీద చూడండి, ఆ దేశాలు విదేశాల యాత్రకు వెళ్ళినప్పుడు ఎంత అందంగా ఉంటాయండి ఆ సెలయేర్లు, కొండలు, మంచు కొండలు, మంచు పర్వతాలు, ఏమంటే నదులు ఎంత అందంగా ఉంటాయి, సముద్రాలు ఎంత అందంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఆనంద్ నాకు ఫొటోస్ పంపిస్తాడు వాళ్ళ దేశానివి, మాల్టావి. అక్కడ ఆకాశం ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది ఆకాశం. అలాగే సముద్రం ఎంత బాగుంటుంది, వాళ్ళ సముద్రం చాలా బాగుంటుంది, క్లీన్గా బ్లూ కలర్లో ఉంటుంది. అది ఫొటోస్ పెడతా ఉంటాడు అప్పుడప్పుడు నాకు.
ఇప్పుడు ఎంత అందమైనవి భూమి మీద ఉంటే నేను అదిగో ఆ భూమిని చాలా ఇష్టపడి చేసుకున్నాను అనలే దేవుడు బైబిల్లో, తెలుసా? కలుగుగాక అంటే వచ్చింది అది అన్నాడు. మరి నీకు ఏదంటే ఇష్టమయ్యా, ఈ సృష్టి మొత్తంలో ఏదంటే ఇష్టమయ్యా అంటే నాకు ఇష్టమైంది మానవుని దేహం అన్నాడు, అంతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని, చూసారా, అవయవములలో ప్రతి దానిని, నీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్, ప్రతి అవయవం, ప్రతి పార్ట్ కూడా ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? శరీరములో ఏమంటే దేవుడు అవయవములలో ఆ పదం చూడండి, అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచను, తన ఇష్ట ప్రకారము శరీరంలో ఉంచాడట. అంటే ఇప్పుడు నా చెయ్యి దేవుడికి ఇష్టం, నా కాళ్ళు దేవుడికి ఇష్టం, నా కళ్ళు దేవుడికి ఇష్టం, నా నోరు దేవుడికి ఇష్టం, నా నాలుక దేవుడికి ఇష్టం, నా పెదవులు దేవుడికి ఇష్టం. ఇవన్నీ అవయవాలు కదా. ఈ అవయవములలో ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచాడట. అంటే ఇప్పుడు దేవుడికి ఇష్టమైనవి ఏంటి చెప్పండి? అవయవాలు అన్నీ కూడా దేవుడికి ఇష్టం. ఈ అవయవాలన్నీ, ఇష్టమైన పార్ట్లన్నీ, ఇష్టమైన అవయవాలన్నీ బిగించుకున్న దేహం అంటే దేవుడికి ఇష్టం అండి. మళ్ళీ అడుగుతున్నాను, ఇది అర్థం చేసుకోవడానికి మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కానీ ఇక్కడ ఉన్న వెయిట్ వేరు, ఇక్కడ ఉన్న బరువు వేరు దేవుడు గుండెల్లో. ఏంటంటే అవయవములో ఉన్న ప్రతి శరీరములో ఉన్న ప్రతి అవయవం, చూసారా పదం, ప్రతి అవయవమును దేవుడు తన చిత్త ప్రకారము మన శరీరంలో ఉంచాడు. అంటే కళ్ళు పెడుతున్నప్పుడు నా ఇష్టాన్ని నెరవేర్చే కన్ను, నా ఇష్టాన్ని నెరవేర్చే చేతులు, నా ఇష్టాన్ని నెరవేర్చే పాదాలు అని అత్యంత ఇష్టంతో, ప్రేమతో, తన స్వహస్తాలతో తల్లి గర్భంలో ఈ రూపాన్ని మనకిచ్చాడు దేవుడు. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు, తెలుసు కదా. తల్లి గర్భంలో నిన్ను చెక్కాను కొడుక, నీకు ఒక రూపాన్ని చెక్కాను. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వడూ నీలా ఉండకూడదు, అందుకే నేను చాలా కష్టపడి 9 నెలలు చెక్కాను ఈ రూపాన్ని అన్నాడు. నీ దేహాన్ని చూడు ఒకసారి, నీ రూపుని చూడు, ప్రపంచంలో ఎవడ ఉండడు. నీకున్న వేలు ముద్ర చూడు, ప్రపంచంలో ఎవడికి ఉండదు. నీ కంటి మీద ఒక ముద్ర ఉంటుంది, ప్రపంచంలో ఎవడికి ఉండదు. ఉంటుందండి ప్రపంచంలో అంటున్నాను నేను, నాట్ ఓన్లీ ఇండియా. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడటం లేదు నేను. మీరు ప్రపంచం అంతా తిరగండి, మీలాంటి వేలు ముద్ర మరొకడికి ఎవరికైనా ఉంటుందా? ఉండదు. మీ కంటి పైన ఒక ముద్ర ఉంటుంది, ఎవరికైనా ఉంటుందా అలాంటి ముద్ర? ఉండదు. అంటే అంత స్పెషల్గా డిజైన్ చేశాను అనమాట నీ కన్నును. నాకు ఇష్టమైన కన్ను ఇది, నాకు ఇష్టమైన చేతులు ఇవి. ఏమంటే మీరు ఎప్పుడు కూడా మీ చేతులు ఇలా చూసుకున్నప్పుడు, మీ కళ్ళును అద్దంలో చూసుకుంటున్నప్పుడు, మీ పాదాలను ఒకసారి ఇలా చూసుకుంటున్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుందో తెలియదండి. నాకు చూసినప్పుడు అలా ఏం గుర్తొస్తుందంటే, ఈ చెయ్యిని దేవుడు తల్లి గర్భంలో పట్టుకుని బిగించాడు. ఆయనకి ఇష్టమైన చెయ్యిది, ఆయనకి ఇష్టమైన కళ్ళువి, ఆయనకి ఇష్టమైన చెవులివి, ఆయనకి ఇష్టమైన నోరిది. నా దేహం అంటే నా తండ్రికి, నా దేవుడికి చాలా ఇష్టం. మీ దేహాలంటే దేవుడికి చాలా ఇష్టం, ప్రేమ. అదే చెప్తున్నాడు, అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము దేవుడు, అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవుడికి ఇష్టం. ఇప్పుడు మాట్లాడుతాను, ఇది అర్థం చేసుకోవడానికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మీరు ఇప్పుడు దేవుడికి శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఇష్టము అంటే, ఈ అవయవాలు ఏదో అలా కలుగుగాక అన్న మాటతో వచ్చేసేయా? బాగా కష్టపడి నిర్మించాడు ఆ దేహాన్ని. మీరు చెప్పండి, బాగా ఆలోచించాలి ఈ పాయింట్. సూర్యుడు వచ్చినట్టుగా, చంద్రుడు వచ్చినట్టుగా, కుక్క వచ్చినట్టుగా, నక్క వచ్చినట్టుగా, భూమి వచ్చినట్టుగా, చెట్లు వచ్చినట్టుగా అలాగ వచ్చేసేయా? స్వహస్తాలతో కష్టపడి చేశాడు ఆ దేహాన్ని, కష్టపడి చేశాడు. ఏమంటే ఇప్పుడు ఎందుకు కష్టపడ్డాడు? కష్టం ఎందుకు పడ్డాడు అంటే ఇష్టం కనుక, అంతేనా? మనం ఎప్పుడు కష్టపడతాం చెప్పండి, నిజం చెప్పండి, మనం ఎప్పుడు కష్టపడతాం? ఇంటికి భోజనాలకి మనుషులు వస్తున్నారు, భార్యకి భర్తకి ఇక్కడ చిన్న ఫైటింగ్ జరుగుతుంది. ఎందుకంటే అటోళ్ళు వస్తే ఒక వంట, ఇటోళ్ళు వస్తే ఒక వంట జరుగుతుంది ఇంట్లో.
మీకు తెలియదు కాదు కదా. హోమ్ మినిస్టర్ గారేమో మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఆవిడ చేతిలో ఉంటుంది. ఆవిడ ఏది ఉండితే వాళ్ళు అదే తినాలా. వీళ్ళ అమ్మగారు వస్తున్నప్పుడు కొంచెం అమ్మ వస్తుంది ఎక్కువ వంటలు ఉండంటే నా వల్ల కాదు, నీరసం అంటుంది ఆవిడ. వాళ్ళ అమ్మగారు వస్తే ఎన్ని రకాలు వండుతుంది తెలుసు కదా మీకు. ఇది అంటే ఎందుకు వండుతుందంటే ఆవిడంటే ఇష్టం, వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం కనుక ఎక్కువ వండుతుంది. ఇప్పుడు ఇష్టపడినప్పుడు కష్టపడతాం, అంతేనా? మనకి ఇష్టమైన ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఆ ఉద్యోగంలో కష్టపడతాం, ఎందుకంటే జాబ్ అంటే మనకి ఇష్టం కనుక. బాగా అర్థం చేసుకోవాలని చెప్పేది. ఇప్పుడు దేవుడు ఈ శరీరాలంటే ఇష్టం కనుక బాగా కష్టపడి తల్లి గర్భంలో మంచి మంచి రూపాలండి. నిజంగా మీరు ఈ దేహము ఎంత వండరో మీకు తెలియాలి అంటే వీడియోలు చూపిద్దాం అనుకున్నాను, టైం అయిపోద్ది. కానీ కన్ను గురించి, జస్ట్ కన్ను గురించి మన తెలుగులో 12 నిమిషాల వీడియో చేశాడు ఒక అతను. 12 నుంచి 14 నిమిషాల వీడియో ఉంది. కన్ను గొప్పతనం చెప్పాడండి ఆ వీడియో అంతా. మతిపోయింది నాకు. చెవి గొప్పతనం చెప్పాడు 12 నిమిషాలు. చెవి అనగానే కనపడేది అనుకుంటున్నారని లోపల ఏవేవి ఉన్నాయో మొత్తం చెప్పాడు. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు అంటే కన్ను చేయడానికి దేవుడు చాలా కష్టపడ్డాడు, చెవి చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే కన్ను అనగానే చూడగల కన్ను, వినగల చెవి. చెవి ఏం చేయాలి? వినాలి. కన్ను ఏం చేయాలి? చూడాలి. చూసారా, చూడటం అనేది చిన్న విషయం కాదు. చూడాలి అంటే పెద్ద సైన్స్ మీకు తెలిస్తే ఈ చూపు అనేది చిన్న విషయం కాదు. మన చుట్టూ జంతువులు ఉన్నాయి కదండి, ఆ జంతువులు కన్ను వేరు, మన కన్ను వేరు. తెలుసలేదు మీకు? జంతువులకి కలర్స్ అన్నీ తెలియదు అట్లకి. మీకు తెలుసలేదు ఈ విషయం? మనం చూసినన్ని రంగులు జంతువు చూడలేదు. అది ఏం కనపడినా పచ్చగా కనపడుతుంది, ఆవు కాదు, అందుకే ఏది పడితే తినేస్తుంది అది. మనకు మాత్రం పుచ్చగా ఎర్ర కనపడాలా, మామిడికే పసుపుగా కనపడాలా. దానికి ఏది ఇచ్చినా ఒకటే రంగు దానికి. మన కన్ను వేరండి, జంతువు కన్ను వేరు. అర్థమవుతుందా? ఇంత కష్టపడి దేవుడు కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ఈ అవయవాలన్నీ చేసిందట. ఆ అవయవాలంటే దేవుడికి ఇష్టం. ఇంకోటి చెప్పనా మీకు? ప్రపంచంలో ఎవ్వడూ ప్రయోగించలేనంత టెక్నాలజీని ఉపయోగించి దేహాన్ని చేశాడు దేవుడు. తెలుసా? మళ్ళీ చెప్తాను ఈ పదం, మళ్ళీ ఆలోచించాలి. ప్రపంచంలో ఎవ్వడు వాడనంత హై టెక్నాలజీ వాడి దేవుడి దేహాన్ని కట్టాడు. తెలుసా? మనం ఎంత తెలివైందో తెలుసండి మన శరీరం. మీరు ఇప్పుడు కాళ్ళు కింద ఉన్నాయి కదా, మీ కాళ్ళకి ఏదన్నా పేపర్ తగిలింది అనుకోండి, అది పేపర్ అని మీకు తెలిసిపోద్ది. ఏదైనా కొంచెం మెత్తగా తగులుతుంది అనుకోండి, అప్పుడు వెంటనే చూసుకుంటారు కింద. మీరు మెత్తగా తగిలిందంటే పాము వచ్చేసిందా? తెలుసు కదా మీకు ఇది. అంటే చివరికి మీ కాళ్ళు సహితము మీ కాళ్ళు కిందకి ఏమొస్తాయో కనిపెట్టగలుగుతాయా? కనిపెడతాయి. స్పర్శ, చెవులు వినడానికి అనుకున్నారా? నో. మనిషి బ్యాలెన్స్డ్గా అటు ఇటు పడిపోకుండా నడవాలి అంటే చెవులు బ్యాలెన్స్ చేస్తాయి. కళ్ళు ఎంతో దూరంలో ఉన్నాయో చూస్తాయి. కొన్ని కోట్ల రంగులను చూడగలిగిన శక్తి కన్నుకుంది. ఇంత హై టెక్నాలజీతో ఎంత పవర్ఫుల్గా దేవుడు ఈ దేహాలను ఎందుకు చేశాడు అంటే, ఈ దేహాల వెనకాలండి దేవుడికి ఒక ఆలోచన ఉంది. మీకు ఒక వీడియో చూపిస్తానండి. దేహం అనగానే బాబు మీరు రెడీగా ఉండాలి. నేను ఇప్పుడు పెడతానో ఒకటి వేయండి. అది మనకి మామూలుగా చూస్తేనండి మన శరీరం విలువ పెద్దగా తెలీదు. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది రెడీ అయిన వెంటనే వేయి బాబు. దేహం ఎంత పవర్ఫుల్లో, దేహంలో ఎన్ని పార్ట్స్ ఉంటాయో, దేహంలో ఎన్ని భాగాలు ఉంటాయో చెప్పాడండి. చూపిస్తాను. అది చూస్తే మీకు నిజమేనండి, దేవుడు మరి ఇంత టెక్నాలజీతో ఎంత పర్ఫెక్ట్గా దేహాన్ని చెయ్యాలి అంటే దేవుడు చాలా కష్టపడి ఉంటాడు అన్నది మనకు అర్థమవుతుంది. ప్లే చేయి. మీరు చూడండి, మనిషి బాడీలో ఉన్న పార్ట్స్ అండి, అది ఒక్కొక్క వ్యవస్థ అండి. అది ఒకటేమో అస్థిపంజరం, ఒకటేమో కండరాలు, ఒకటేమో నరాలు, ఒకటేమో అవయవాలు, ఒకటేమో నాడీ మండలం. అవన్నీ కలిస్తే బాడీ. వాడు విడగొట్టి చూపిస్తున్నాడు చూడండి మీకు. అదిగో అన్ని రకాలు కలిస్తే బాడీ అండి. అన్ని రకాలు కలిస్తే బాడీ. అలా నిలబెట్టి ఒకసారి. అదిగో చూడండి. అంటే బాడీని విడగొట్టాడండి వాడు. స్కెలిటన్ ఒకటేమో అస్థిపంజరం, అది ఉండాలి.
అటు ముందున్న చూసారా అవి కండరాలు అవి ఉండాలి, మధ్యలో ఉన్న చూసారా దాని నిండా అవయవాలు అవి ఉండాలి, వెనకాల నుంచి చూసారా నరాలు అవి ఉండాలి, అటు పక్కన ఉంది చూసారా నాడీ వ్యవస్థ అది ఉండాలి, రక్తనాళాలు. అదండి మనిషి అంటే. అవన్నీ కలిస్తే బాడీ. కలుపుతాడు చూడండి, చివరికి వెళ్ళేసరి కాదు అదిగోండి అలా కలిపాడు చూడండి, అవన్నీ కలిస్తే బాడీ. విడగొట్టి చూపిస్తున్నాడు మనకి బాడీలో ఏమున్నాయో. ఇంత పెద్ద నిర్మాణం చేయాలంటే దేవుడికి ఎంత కాలం పడుతుంది, ఎంత టెక్నాలజీ అవసరం మీరు ఆలోచించండి. ఇంకోటి ప్లే చేద్దాము, ఇంకోటి ప్లే చేయి. నెక్స్ట్ ఇందాక పంపింది ప్లే చేయండి. ఇదేనా ఇంకోటి పంపించాను నేను. ఇది వద్దులే, ఇది ఎద్దుగా ఆపు బాబు, దాన్ని జాగ్రత్తగా వినండి. దేహంలో అన్ని కలిస్తే దేవుడు చాలా కష్టపడితే ఆ దేహం, ఇప్పుడు చెప్తాను అసలు విషయం. ఇంత కష్టపడి కట్టుకున్న దేహం, ఇష్టపడి కట్టుకున్న దేహం, తన ఇష్ట ప్రకారం చేసుకున్న దేహం. ఇందా మనం ఏం చదువుకున్నాం? రోమ 8:5 మీరు ఏం చదువుకున్నారు? అది ధర్మశాస్త్రమునకు ఏమాత్రమును లోబడదట. ఇప్పుడు ఆయన కట్టుకున్న దేహం ఆయన వాక్యానికి లోబడకపోతే ఆయన మనసు ఎలాగుంటా చెప్పాలా? సింపుల్గా ఆలోచించండి. మీరు కట్టుకున్న ఇల్లు, మీరు కట్టుకున్న వస్తువు మీకు ఉపయోగపడటం లేదనుకోండి, మీ మనసు ఎలాగుంటుంది? ఎంత బాధ ఉంటుంది. ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీకు, నా వైపు చూడండి అందరూ. మీరు కారు చాలా ఇష్టపడి కొనుక్కున్నారు అనుకుందాం, ఓకేనా? ఏం కొనుక్కున్నారు? కారు కొనుక్కున్నారు. కారు ఎలా కొనుక్కున్నారు? కారు కొనేటప్పుడు ఎలా కొనుక్కుంటారు తెలుసండి? 4-5 అడుగుతారు ఏ కంపెనీ బాగుంటుందని. షోరూమ్కి 4-5 షోరూమ్లు తిరుగుతారు. 4-5 కంపెనీలు అడిగి 4-5 షోరూమ్లు తిరిగి కొటేషన్లు తీసుకొని తర్వాత కారులో కలర్స్ దగ్గర నుంచి సీట్ కవర్ల దగ్గర నుంచి అంతా కూడా చక్కగా వీళ్ళ ఇష్ట ప్రకారం మంచి కారు అండి, మంచి కారు అండి, మంచి కారు, అందమైన కారు ఇంటికి తెచ్చుకున్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ కారు అంటే మనకి ఏముంటుంది? ఇష్టం ఉంటుంది. మీరు తెచ్చుకున్న కరెక్ట్గా 4 రోజులకి మీ ఇంటి పక్క వాళ్ళు అడుగుతున్నారు పెళ్ళికి వేసుకెళ్ళడానికి, ఇస్తారా ఎవరా? కొంతమంది అయితే మొహమాటం లేకుండా చెప్తారు, ఏదైనా అడుగ్గానే అన్న కారు అడక్కు, వీళ్ళు మొహమాటం ఉండదు చెప్పేస్తారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇంక మొహమాటం, మనం ఇవ్వాలి కదా, మన పరగోడు కదా అని ఇస్తారు. కానీ మీరండి ఇష్టపడి కారు కొనుక్కున్న తర్వాత ఆ కారు మీ చేతిలో పెడుతున్నప్పుడు అతను మొహం చూడాలి మీరు. వీడు కరెక్ట్గా తెస్తాడా, గీతలు ఇట్టేస్తాడా, వీడు కరెక్ట్గా తెస్తాడా, దేన్నైనా గుద్దేస్తాడా. చాలామంది ఎవరు ఇచ్చినోడు మాత్రం 100 జాగ్రత్తలు చెప్తాడండి. చెప్తాడా చెప్పడా? తమ్ముడు కొంచెం స్లోగా వెళ్ళండి, కొంచెం స్లోగా వెళ్ళండి, అటు ఇటు చూసుకోండి, కొంచెం సీట్లలో ఎక్కువ మంది ఎవరిని ఎక్కనివ్వకండి. ఇంకా తెలుసండి, కొంతమంది కారులో ఉన్నప్పుడు వెనకాల ఎక్కినోడు ఎవడన్నా 10,000 మంది దోరేసాడు అనుకోండి, ఊరుకోరు. ఏంది అది కారు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, నెమ్మదిగా వేయండి అంటే వాళ్ళ తప్పు కదండి అది. ఆ కారు అంటే వాళ్ళకి ఇష్టం, చాలా కష్టపడి లక్షల రూపాయలు పెట్టి కొన్నారు కనుక ఆ వస్తువు అంటే వాళ్ళకి ఇష్టం, ప్రేమ. ఆ వస్తువు పాడవకూడదని ఇంటెన్షన్లో ఉంటారు, రైట్? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ దేహం కూడా ఎవరికి ఇష్టానుసారం కట్టాడు? దేవుడి ఇష్టం. మరి ఆయనకి ఇష్టమైంది నీ చేతుల్లో పెడుతున్నప్పుడు ఆయన జాగ్రత్తలు చెబుతాడా చెప్పడా? రూల్స్ పెడతాడా పెట్టడా? పెడతాడు. కారు ఇచ్చేటప్పుడు రూల్స్ పెడతారా? తమ్ముడు ఏ రోజు ఇచ్చేస్తావు రిటర్న్ అంటాడు. అనే 9వ తారీఖు పెళ్ళి అయిపోగానే 9 నైట్ అయిపోతాను, 10కి వచ్చేస్తాను అంటాడు. ఇతను ఏమంటాడు తెలిసి, ఏ పని లేకపోయినా తమ్ముడు నాకు 10వ తారీఖు మీటింగ్ ఉంది, నువ్వేం చేస్తావు తెలియదు, ఖచ్చితంగా నువ్వు 10కి ఇక్కడ ఉండాలంటాడు. ఉత్తిదే ఖాళీగానే ఉంటాడు. అంటే ఇష్టమైన వస్తువుని విడిచిపెట్టి ఎక్కువ రోజులు ఉండలేడు. ఒకవేళ అలా వదిలేస్తే ఏమైపోద్ది అన్న బాధ. మరి ఇంకా నవ్వుకొని చెప్తాను, ఆడపిల్లలు అప్పుడప్పుడు ఆభరణాలు ఇస్తారు. ఈవిడ బంగారపు తాడు ఆవిడకి ఇచ్చింది అనుకోండి, కొంపదీసి వీళ్ళు ఇద్దరు పెళ్ళికి వెళ్ళారంటే ఆవిడ బంగారాన్ని చూస్తూ ఉంటుంది, ఉంచుతుందా పడేస్తుందా అని. ఎంత ప్రేమ ఉంటుందండి. మన వస్తువు అది మన వస్తువు, మన వస్తువు, మన వస్తువు. అరగొట్టేస్తారేమో, విరగొట్టేస్తారేమో, పడగొట్టేస్తారేమో. మన వస్తువుల మీద ప్రేమ, మన ఇంటి మీద ప్రేమ, మన కారుల మీద ప్రేమ, మన ఆభరణాల మీద ప్రేమ, ఏమండి మన బట్టల మీద ప్రేమ,
మరి దేవుడు తన ఇష్టంతో కట్టుకున్న ఈ దేహం మీద దేవుడికి ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంది. ఆ ప్రేమతో ఏం చెప్పాడు తెలుసా? నేను ఇష్టపడి కట్టుకున్న నా దేహాన్ని పాడు చేశారు. నేను ఇష్టపడి కట్టుకున్న నా నోరు పాడైపోయింది. నేను ఇష్టపడి కట్టుకున్న నా కళ్ళు పాడైపోయాయి. నేను ఇష్టపడి కట్టుకున్న నా చేతులు పోయాయి. బైబిల్ అంతా ఇదే బాధ అండి దేవుడిది. మీరు ఈ కోణంలో బైబిల్ చదవండి. నేను ఇప్పుడు చెప్తున్న బిట్టు మనసులో పెట్టుకుని బైబిల్ చదవండి. దేవుడు అండి శరీరాల విషయంలో ఎంత బాధపడిపోయాడండి. పాడు చేశారు, నా దేహాన్ని పాడు చేశారు. నేను దాన్ని కట్టడి పెట్టాను, కట్లు పెట్టాను, అందరూ తెంచేసుకున్నారు. ఇష్టానుసారం నా దేహాలను వాడేస్తున్నారు. ఇష్టానుసారం నాకు ఇష్టమైన అవయవాలన్నీ నాశనం చేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు అన్నాడంతే. నా దేహం పాడైపోయింది. దేవుడు బాధ బైబిల్లో చూపిస్తాను. ఇప్పుడు నేను జాగ్రత్త చదవండి బైబిల్. నా దేహం పాడైపోయింది. నా దేహంలో ఉన్న అవయవాలన్నీ పాడు చేసేసారు అంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథం తీయండి, రాసుకోండి జాగ్రత్తగా ఇవన్నీ. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. అవేవనగా అహంకార దృష్టి పోయింది. దృష్టి దేంతో చూస్తాం? చూపు దేంతో చూస్తాం? కళ్ళతో. కళ్ళు పోయాయా? కళ్ళల్లోకి ఏమొచ్చిందట? అహంకారం. చెడిపోయింది కన్ను. అహంకార దృష్టి, జాగ్రత్తగా వినండి. అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుక పోయింది. ఎప్పుడు గొడవలాడుతుంది, ఎప్పుడు ఫైటింగ్లు ఆడుతుంది, ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతుంది. నాలుగు పోయింది అన్నాడు. ముందేమో కన్ను పోయింది అన్నాడు. ఇప్పుడు ఏం పోయింది అంటున్నాడు? నాలుగు పోయింది అన్నాడు. నెక్స్ట్, నిరపరాధులను చంపు చేతులు పోయాయా? పోయాయి. చంపుతున్నాడు చేతులు. చంపడానికి ఇచ్చాడా దేవుడు? చెడ్డ మాటలు మాట్లాడడానికి ఇచ్చాడా నాలుక? ఏమంటే ఎదురుగా ఉన్న మనిషిని తప్పుడు అహంకారంగానో, లేదంటే సౌలు చూశారు చూపు. ఏ చూపు? విషపు చూపు. ఈ చూపు చూడడానికా ఇచ్చాడు? ప్రేమతో చూడడానికి ఇచ్చాడా? అంటే కళ్ళు పోయాయి, నాలుగు పోయింది, చేతులు పోయాయి. తర్వాత దుర్యోచనలు యోచించు హృదయము. ఆలోచనలు ఎక్కడ పుడతాయి చెప్పండి? హృదయంలో. ఆ హృదయంలో ఏమైనా మంచి ఆలోచనలు పుడుతున్నాయా, చెడ్డ ఆలోచనలు పుడుతున్నాయా? చెడిపోయిందట. హృదయం పోయిందా? పోయింది. నెక్స్ట్, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కాళ్ళు పోయాయా? బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇది ఎలాగుంది? మీకేం అర్థమని చెప్తాను ఇప్పుడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్గా అర్థమవుతుంది. కారు ఇచ్చాడు పెళ్ళికి వెళ్ళమని. ఆ కారు అంటే చాలా ఇష్టం. ఈడు పెళ్ళికి వెళ్ళి రిటర్న్లో వస్తున్నప్పుడు యాక్సిడెంట్ చేశాడు. కారు ఇంటి ముందు పెట్టగానే ఏం చెక్ చేసుకుంటాడు చెప్పండి? వెళ్ళి బంపర్లు బాగున్నాయా, చక్రాలు బాగున్నాయా, లైట్లు పగిలిపోయినాయా ఉన్నాయా? చూసేవే కదా, లైట్లు పగిలిపోయా ఉన్నాయా, మిర్రర్లు ఉన్నాయా పగిలిపోయినాయా, అద్దాలు ఉన్నాయా పగిలిపోయినాయా, ఫ్రంట్ డూమ్ ఉందా పగిలిపోయిందా, బ్యాక్ డోర్ ఉందా పగిలిపోయిందా? కారు యాక్సిడెంట్ అయింది అనేసరికి ఏమండి ఎంత తహతాలు ఆడిపోతూ, బాబోయ్ నా కారులో ఉన్న పాటలన్నీ ఏమైపోయినాయి అని ఎంత ప్రేమగా వెతుక్కుంటాడో. దేవుడు శరీరాన్ని కట్టిన తర్వాత ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పోయాయట. ఈ వచనం చదివినప్పుడు మతిపోయిందండి నాకు. అంటే నీ దేహములో ఉన్న ప్రతి అవయవాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి ఇది. నీ దేహములో ఉన్న ప్రతి అవయవాన్ని పరిశీలిస్తున్నాడు. కొంతమంది కొన్ని అవయవాలు మంచికి వాడతారు, కొన్ని అవయవాలు చెడుకు వాడతారు. జాగ్రత్తగా వినాలి ఇది. చేతులతో బాగానే పనిచేస్తారు, కాళ్ళతో బాగానే పనిచేస్తారు, నోటితో దేవుడికి నచ్చంది ఏదో చేస్తూ ఉంటారు. మందు తాగటమో, గుట్కాలు తినటమో, సిగరెట్లు తాగటమో. నోరు పోయింది. జాగ్రత్తగా వినండి. నోటిని చూస్తున్నాడు దేవుడు. నోటిని చూస్తున్నాడు, పెదవులను చూస్తున్నాడు, నాలుకను చూస్తున్నాడు. ఆ నాలుక నేను ఇచ్చిన అందమైన రుచులు తిని దేవా స్తోత్రం అనాలి అని నాలుక ఇచ్చాడు. దాని మీద ఏదేదో పనికిరాని వేస్తున్నావు నువ్వు. చూస్తున్నాడు. పోతుంది నాలుక, పోతుంది పెదవులు, పోతుంది నోరు. ఏమంటే కొంతమంది నోరు బాగుంటుంది, ఏమేమి చెడు తినరు, నోరు బాగుంటుంది, నోరు బాగానే ఉంటుంది. చూపిస్తాను ముందుకు వెళ్ళేసరికి నోరు బాగుంటుందట, హృదయం అంతా కుళ్ళిపోయిందట. నోటితోనేమో శుభవచనం అంటున్నారట, లోపలేమో పగబెట్టుకున్నారట. ఇది చూసారా? ఒకటి బాగుంది, ఒకటి పోయింది. శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ స్కాన్ చేసాడండి దేవుడు. మతిపోయింది ఈ వచనం చదివితే. మొత్తం టోటల్గా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి బాబు. ఒక్క అవయవం కూడా బాగాలేదు నాయన. నేను
ఇష్టపడే అవయవాలు బిగిస్తే నేను బిగించిన ప్రతి అవయవం పోయింది అన్నాడు అంతే. ఈ వచనం మీకు ఏం అర్థమైంది? అసలు నిద్ర పట్టలేదు సార్ ఓ రోజు ఆలోచిస్తే. అంటే నా పెదవులు, నా కాళ్ళు, నా చేతులు, నా నోరు అన్నీ చూస్తాడా? అన్నీ చూస్తాడు. మనం ఏమనుకున్నామంటే చిన్న చిన్నవి ఉంటాయండి పర్లేదు అనుకుంటున్నాం. ఉంటాయి, రాసేస్తాడు లెక్క. పాడు చేసావా శరీరంలో ఉన్న ఏ అవయవాన్నైనా దేవుడి కొరకు వాడకుండా నీ ఇష్టానికి వాడుకున్నావా లెక్కలు రాస్తాడు. కింద చూడండి, ఇంకా అవ్వలేదు. దుర్యోచనలు యోచించే హృదయము కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు. చూసారా, పాదాలు దేనికి వెళ్తున్నాయట? అంటే చెడ్డ పనులు చేయడానికి వెళ్తున్నాయట, మంచి పని చేయడానికి. మంచి పని ఏంటి? సువార్త. ఎన్ని పాదాలు వస్తాయి చెప్పండి? దేవుడి పనికి ఎన్ని పాదాలు వస్తాయి? పెళ్ళికి ఎన్ని పాదాలు వస్తాయి? విందులకి ఎన్ని పాదాలు వస్తాయి? వినోదాలకు ఎన్ని పాదాలు వస్తాయి? నిన్న ఈరోజు ఒక న్యూస్ చూస్తున్నానండి. న్యూస్ ఒకటి తెగేస్తున్నాడు టీవీలో. న్యూస్ ఆన్ చేస్తాను రోజు నేను. ఒక ఆవిడ హీరోయిన్ అట, సినిమాల్లో నటించిందట. పబ్లో డ్యాన్స్ చేయడానికి వెళ్ళింది. వీళ్ళకి ఏదో గొడవ అయింది. నేను బిల్లు కట్టనంటుంది. రోడ్డు మీదకి వచ్చేసి నీ ఇష్టం వచ్చి నీకు దిక్కునే చోట చెప్పుకొని బిల్లు కట్టనంటుంది. చిన్న చిన్న బట్టలు వేసుకునండి రోడ్డు మీద తిరుగుతుందండి. అందరూ వీడియోలు తీస్తున్నారండి. అసలు సిగ్గు మర్చిపోయారా? చిన్న చిన్న బట్టలు అండి. ఆ బట్టలు వేసుకుని పబ్బులో డ్యాన్స్ చేయడానికి వెళ్ళిందంటే ఫోన్ లోపల ఏదో ఏడ్చావు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు పైన ఏదో కప్పుకోవాలి కదా. వాడితో గొడవలాడుతుంటే ఆ పబ్బులు అందరూ బయటకు వచ్చారు. ఈ మహాతల్లి మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది. పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చేసిందే తప్పమ్మా, తినేసి కట్టనంటే ఎలాగంటే లేదు నన్ను తిట్టాడు, నేను కట్టను, నువ్వు దిక్కున చోట చెప్పుకోండి పోలీసు వాళ్ళని. నీకు తీర్పు తీర్చడం రాకపోతే నువ్వు పో, నేను ఇంకో సీఎని పిలుస్తానంటుంది. ఎంత కండ కావరం చూశారండి మనుషులకి. అంటే అసలు నా దేహం అవతల వాళ్ళు కనబడిపోతుంది. నేను రోడ్డు మీద నిలబడ్డాను, నేను వేసుకున్న బట్టలు బాగోలేదు. చిచ్చి, ఆ పాదాలు పబ్బులుకా, ఆ పాదాలు క్లబ్బులుకా, ఆ పాదాలు వ్యభిచారాలకా, ఆ పాదాలు విందులుకా, ఆ పాదాలు వినోదాలకా రాస్తున్నాడు. చూడండి ఎంత బాగా రాస్తున్నాడో. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదం. నీ ఎటు వెళ్తుందిరా? నీ పాదం చూస్తున్నాను. నీ సంచారములన్నీ నేను ఏం చేస్తాను అన్నాడు? లెక్కిస్తున్నాను. నీ పాదాలు ఎక్కడ అడుగులు పెడుతున్నాయో రాస్తున్నాను లెక్కలు. జాగ్రత్తగా వినండి, ఈరోజు చెప్తాను మీకు అదిరిపోద్ది చివరికి వెళ్ళేసరికి. దేన్ని వదలని అవయవాన్ని అంటున్నాడు. ప్రతి అవయవానికి ఒక కట్టడి ఉంది. పాదాలకు కట్టడి ఏంటి చెప్పండి? పాదాలు నాకు ఎప్పుడు అందంగా కనపడతాయి అన్నాడు చెప్పండి బైబిల్లో. సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరాలు. పబ్బుకి వెళ్ళేవాడి పాదాలు మీరు చెప్పండి. పెళ్ళికి వెళ్ళేవాడి పాదాలు అయ్యేమో సుందరాలు. ఇవంటే అసహ్యంరా. నీ కాళ్ళు అసలు బాగోలేదురా, నీ కాళ్ళు అసలు బాగోలేదు. సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరాలా? మీరు ఒకసారి సువార్తకు రండి మాతో పాటు. ఇప్పుడు నేను షూలు వేసుకుంటానండి, మీరు చూసారు గమనించారో లేదో? చాలామంది సోకు మార్చేద్దాం అనుకుంటారు. షూలు కాదు, తిరిగి అక్కడ ఎక్కి ఇక్కడ దిగి ఆ వేదికలు ఎక్కి అట్లా తిరిగి కరెక్ట్గా నా షూలు అండి 5 నెలలకే పోతాయండి. ఇరిగిపోవటం కానీ, వెనకాల అరిగిపోవటం కానీ, తెగిపోవటం కానీ పోతాయి. ఎందుకు? రన్నింగ్ ఎక్కువ. ఇప్పుడు షూ వేసుకుంటే షూ ఏ పోతుందంటే ఒట్టు కాలుతో తిరిగేవాడు కాళ్ళు పరిస్థితి ఏంటి చెప్పండి? కాళ్ళు ఉంటాయా పోతాయా? పోతాయి. అలా అరిగిపోయే కాళ్ళు, మట్టి కొట్టుకుపోయే కాళ్ళు దేవుడికి ఎలా కనబడుతున్నాయట? సుందరాలు. మనకెప్పుడు సుందరంగా కనబడతాయి? ఒక్కొక్క గోరుకి ఒక్కొక్క రంగు వేసి బాగా గోరింత కట్టామనుకోండి, అప్పుడు మనకు ఎలా కనబడుతుంది? బాయ్ ఏముందండి పాదం భలే మెయింటైన్ చేస్తున్నారండి కలర్స్. ఆయన అంటున్నాడు చిచ్చి మురికిరా నీ కాళ్ళని అంటున్నాడు ఆయన. ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళలేదు, ఆ పాదాలు సువార్తకి వెళ్ళలేదు కానీ కోటింగ్ వేస్తున్నాయి. బాగోలేదు, నీ కాళ్ళు బాగోలేదు అంటున్నాడు దేవుడు. ఇంకా అవ్వలేదు, ఇంకా చెప్తాడు చూడండి. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. అబద్ధ సాక్ష్యం అంటే దేంతో పలుకుతాడు ఇప్పుడు? నోటుతో, నాలుకతో. అది పోయిందా? పోయింది. నెక్స్ట్, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారందరూ. అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాళ్ళు. జగడాలు ఎందుకు వస్తాయి చెప్పండి? గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి? అన్నదమ్ముల మధ్య గొడవ ఎందుకు వస్తాయి చెప్పాలి నాకు? ఆస్తి కోసం. ఆస్తి దేనికి? పరలోకానిక, శరీరాన్ని పొట్టకి. అన్నయ్య కదరో మొక్క వదిలేస్తానంటే గొడవ ఉంటుందా? ఉండదు. ఎలా తీసుకుంటావు మొక్క ఎక్స్ట్రా? నేను గొడవ పెడతాను, పంచాయతీ ఆడతాను. మీకు న్యూస్ చెప్పాను కదా, పేపర్ కటింగ్ భలే ఉంటుందండి. అది నేను నవ్వు చచ్చిపోయానండి. 2 అన్నదమ్ములు ఇల్లు పంచుకున్నారండి.
ఇల్లు పంచుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఇల్లు పంచుకుంటే ఒక పోర్షన్ అతనికి, ఒక పోర్షన్ ఇతనికి వస్తుంది కదా. ఓ పోర్షన్ అతనికి, ఓ పోర్షన్ ఇతనికి వచ్చినప్పుడు మధ్యలో బాత్రూమ్ వచ్చింది. కొంచెం వాడు జరుపు కట్టుకుంటే ఆ బాత్రూమ్ వాడికి వాడుతుంది. నేను ఊరుకోను, మధ్యలో గేయండి అన్నాడు తమ్ముడు. చివరికి మధ్యలోకి వేసేసరికండి కింద కూర్చుని కుండి ఉంటుంది కదా, ఆ కుండి మధ్యలో వచ్చింది గోడ. ఇప్పుడు ఆడు కూర్చోడానికి లేదు, ఈడు కూర్చోడానికి లేదు, కరెక్ట్గా కుండి మధ్యలో గోడ ఉందండి. ఎంత కక్కుర్తి కాకపోతే కొంచెం ఇటు జరిపితే ఆ కుండి ఆడికి ఉపయోగపడుతుంది. అలాగే ఎలా జరుపుతారు? ఎంత బెత్తుడు తగ్గిపోద్ది నాకు. చిచ్చి మనుషులా ఏటో నాకు ఏం అర్థం. ఆ భూములు పిచ్చేటో అండ్ ఆ ఆస్తులు పిచ్చేటో అర్థం కదండి. నేను చాలాసార్లు చెప్పాను, మా తాతల తరపు నుంచి మాకు ఒక ఆస్తి వచ్చింది, ఇప్పటికీ ఉంది స్టిల్. మా నాన్న తరపున నేను ఒక్కడనే, ఇంకెవరు లేరు. మా చిన్నాన్న తరపున మా చిన్నాన్నలో ఇద్దరు ఉన్నారు. మా చిన్నాన్నలకి సంబంధించిన ఇద్దరు భార్యలు, అంటే మా చిన్నమ్మలు, అలాగే వాళ్ళకి పుట్టిన సంతానం 20 రోజులకోసారి అక్కడికి వెళ్ళిపోతారండి, ఆ ల్యాండ్ దగ్గరికి. దాని చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని అమ్మయ్య ఉంది అనుకుని ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు 2 నెలలకోసారి, 3 నెలలకోసారి, బాబా వచ్చేయరా, దీన్ని అమ్మేద్దాంరా, పని చేసుకుందాంరా. అంటే నేనంటాను, మీరు పని చేసుకోండి, నాకు అవసరం లేదు, నాకు మొక్క వస్తుంది కదా. మా చిన్నాన్న చిన్నది వేసాడు, అంటే చిన్న వేషం వేసాడు. వేషం అంటే 1 కాదు 2 కాదు, మా వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు రన్నింగ్లో ఆవిడ ఆస్తి అంతా నాదే అంటుంది. ఈ పిల్లలేమో అనాథలు అయిపోయారు. ముందు చచ్చిపోయిన భార్యల పిల్లలు అనాథలు అయిపోయి వాళ్ళు నా మీద పడి, అన్నయ్య నువ్వే నాకు న్యాయం చేయాలంటే నేను అన్నాను, బాబు నాకు వస్తుంది కదా, అందులో మీకు కాస్త ఇచ్చేస్తాను, మీరు సైలెంట్గా కూడా నన్ను తినకండి, మాకు ఎందుకయ్యి ఆస్తులు, ఇల్లులు, పొలాలు వృధా కదండి. ఇట్లా గొడవండి, వాళ్ళు గొడవలు ఆడుకుంటారండి. నేను ఒకటే చెప్తాను, మీరు పనిచేసి నాకు ఏదన్నా ఇస్తానంటే ఇవ్వండి, లేదంటే తీసేసుకుంటారా, మీరు అమ్మేసుకోండి. గొడవలు ఎందుకు? అన్నదమ్ముల మధ్య ఏం పుట్టిస్తున్నారట? జగడాలు. దేని మాయలో పడి గొడవలో చెప్పాలి నాకు? దేని మాయలో పడి? ఆస్తుల కోసం కదండి అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చేది. ఇక్కడేనా? అన్న కదండి, ఓ మొక్క ఎక్కువ తీసుకునేవ్వండి. ఇప్పుడు నువ్వు బాగున్నావు, నువ్వు బాగుంటే మీ అన్నయ్య బాగాలేదేమో, బాగాలేని మీ అన్నయ్యకి ఇచ్చేసేయి, బాగాలేని మీ తమ్ముడికి ఇచ్చేసేయి. నువ్వు బాగున్నావు కదా, నువ్వు బాగున్నావు కదా, అన్న కదా, నీతో పాటు రక్తం పంచుకుని పుట్టాడు కదా, ఒకే తల్లి గర్భంలో పుట్టారు కదా, ఒకే చోట తిన్నారు కదా, ఒకే బట్టలు వేసుకున్నారు కదా. ఆ ప్రేమలు చచ్చిపోయేంటి? డబ్బు వచ్చేసరికి ప్రేమ చచ్చిపోతుంది ఏంటి? అంటే నీకు ప్రేమ కంటే, బంధం కంటే ఏది ఎక్కువైంది ఇప్పుడు? డబ్బు. చిచ్చి నాకు అసహ్యం వాళ్ళు అన్నాడు దేవుడు. ఎంత మంచోడండి, ఎంత మంచి మాటలు రాస్తున్నాడండి. ఈ మాటలన్నీ సమాజానికి చెప్తే సమాజం బాగుపడుతుందా, నాశనం అవుతుంది? మీరు చెప్పండి. బాగుపడుతుంది. కానీ బైబిల్ చెప్తాం అనేసరికి అందరూ అంటారు అదొక మతం, మాకొద్దు మత ప్రచారం. ఏట్రా మతం? ఇందులో మనిషిని బాగు చేస్తుంది, మనిషిని చేస్తున్న తప్పులన్నీ అండగడుతుంది. మనిషి ఏ విషయంలో నాశనం అయిపోయాడో చాలా సవివరంగా వివరిస్తుందండి బైబిల్. ఎంత వివరంగా చెప్తున్నాడు చూసారా? టోటల్గా కొలాప్స్ అయిపోయింది ఆయన బాడీలో ఉన్న అవయవాలన్నీ కట్లు తెంచుకున్నాయి అన్నాడు. అంతే. ఇది ఒక చోట కాదండి, ఇంకో చోట చూపిస్తాను. ఇదే వచనం మళ్ళీ కొత్త నిబంధనలో రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక రండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి, 11 నుంచి చదువుదామే. నరులందరూ పోయారంటాడు చూడండి ఇక్కడ దేవుడు. రోమపత్రిక 3వ అధ్యాయం 11 నుంచి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏమిటి? ఇక్కడ ఆగండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటే అందరూ ఏమయ్యారు? ఇప్పుడు అవినీతి పరులయ్యారు, అపరాధులయ్యారు, పాపులయ్యారు. ఇంతకీ వాళ్ళ అపరాధులను, అవినీతి పరులను, పాపులను చేసింది ఏంటో తెలుసండి? వాళ్ళ శరీరపు అవయవాలలో పుట్టిన దురాశ, శరీరపు అవయవాలు చేసిన పాపం. ఎండగడతారు చూడండి ఒకటి. ఇప్పుడు గ్రహించువాడు లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుడిని వెతకువాడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ అక్రమం చేసేవాళ్ళే, అన్యాయం చేసేవాళ్ళే. తర్వాత చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారంటే వీళ్ళు. ఏమంటే వాళ్ళ గొంతుకు ఏమైపోయిందట? వారి గొంతుక తెరచిన సమాధి. ఆగండి. గొంతుకట, గొంతుకట మాట ఎక్కడి నుంచి వస్తుంది? గొంతులో పొడి చేస్తే మనిషి మాట్లాడతాడా? మాట్లాడ్డావు. ఇప్పుడు ఆ గొంతుకు ఏమైపోయిందట? గొంతు తెరిచిన సమాధి. అంటే మీకు ఇలాగ అర్థమవుదు. 6 నెలల తర్వాత చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి శవాన్ని తవ్వేసి మీ ముక్కు అందులో ఎట్టలా ఉంటారా? ముక్కు పోయిద్దా?
తెరిచిన సమాధి దగ్గరికి వెళ్తే ఉండగలమండి? ఏమొస్తుంది దాని నుండి? కంపు కంపు కంపు, బాబోయ్ కంపు. మీకు విషయం తెలుసా? సమాధిని తెరిస్తేనండి ఆ బాడీని చూడలేము. తెలుసా? మనం చూడలేము అసలు. బాబు ఫోటోలు ఉన్నాయా? మీరు నేను చెప్పిన తర్వాత బాబు ఫోటోలు వాళ్ళకి అర్థమవ్వు. ఒక అతను చచ్చిపోయాడండి. మనిషే, పురుషుడే కదా బాబు. విషయం తెలుసా? గిద్యోను వాళ్ళ ఊర్లో జరిగింది ఇది. ఇది పేపర్ కటింగ్ కాదు, న్యూస్ కాదు. ఒక అతన్ని చంపేశారండి. చచ్చిపోయాడు అతను. చచ్చిపోయిన తర్వాత కొద్ది రోజులు చచ్చిపోయాడు, పాతి పెట్టేశారు. ఎక్కడో ఈ కొంతమందికి వాళ్ళ ఆవిడ మీద డౌట్ కొడుతుంది, ఈవిడ చంపేసిందేమోనని. ఎందుకని మంచిదని ఒక కేసు ఆడేశారు. కేసు ఆడేస్తే మొత్తం మీద ఈవిడే చంపేసింది అన్నది ఏదో చిన్న క్లూ దొరికింది వాళ్ళకి. రీపోస్ట్ మార్టం అంటే అప్పుడు పోస్ట్ మార్టం చేయకుండా పాతేశారు కదా. 6 నెలల తర్వాత ఏమోనంటే తవ్వారండి పోస్ట్ మార్టం చేయడానికి. ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన బాడీ, చిక్కు షాంపూ ఉంటే కానీ నేను తానం చేయనన్న బాడీ ఎలాగుందో ఇప్పుడు మీరు చూడాలి. ప్లే. అది జూమ్ చేయి బాబు. కొంచెం ఇలాగ పెద్ద చేయి. అలాగుంచి బాబు. ఏం కనబడుతుంది చెప్పండి మీకు? ఏం కనబడుతుంది? ఇది 6 నెలలకే ఎలాగుందంటే సంవత్సరానికి ఏమైనా కనబడుద్దా? ఈ కట్టె మాయలో పడే కదా నువ్వు చాలామందిని పోగొట్టుకున్నావు. ఈ కట్టె మాయలో పడే కదా అన్నను వద్దన్నావు. ఈ కట్టె మాయలో పడే కదా తమ్ముడు వద్దన్నావు. ఈ కట్టె మాయలో పడే కదండి మనం చాలామందిని దూరం చేసుకుంటాం, గొడవలు ఆడేస్తాం, కేకలేసేస్తాం, నాది నీది అంటాం. చివరికి ఇదేమో ఇలా తయారవుతుంది. చూడండి ఎలాగుందో. ఇంకో ఫోటో మీరు ఇంకో ఫోటో అనుకుంటాను. ఇంకోటి ఇది కాదు, ఇంకోటి నాన్న. ఇదే జూమ్ చేయి. ఆ 2 ఏంటి చెప్పండి అవి? దానికి వ్యాజలిన్లు రాసాం శీతాకాలం. దానికి పట్టీలు లేకపోతే బయటికి వెళ్ళనన్నాం. అదేమో కర్ర ముక్క అయ్యి కూర్చుంది అక్కడ. చాలామంది దానికి పట్టీలు 6 నెలలకోసారి మార్చకపోతే సౌండ్ రావట్లేదు అంటదంతే ఆవిడ. గల్లు గల్లు మనలట. ఆ గల్లు మనపోతే పట్టీలు మార్చేస్తుంది. దానికే అదిగో చూడండి, అదే కట్టిపూలలాగా అటు ఇటు ఉంది చూడండి. దీనికోసం అండి దేవుడిని వదిలేస్తాం. దీనికోసమే కదండి దేవుడికి దూరం అయిపోయాం. దీనికోసమే కదండి చాలామంది దేవుడి సన్నిధికి రారు. మేము డబ్బుల్లో ఉన్నాం, సంపాదనలో ఉన్నాం, ఉద్యోగాలు అనుకుంటూ, చదువులు అనుకుంటూ, అవన్నీ దీనికోసమే చేస్తున్నావు నువ్వు. కోటి విద్యలో దేనికోసమట? కూటి కోసం. కూటి దేనికోసం? దానికోసం. అది చివరికి దాన్ని బతికేటి. అది లోపల ఆత్మ ఉంటుంది తెలుసు కదా. అది మట్టిలోంచి పుట్టింది కాదు. అది ఎవరిలో నుంచి వచ్చింది? అది దేవుళ్ళలో నుంచి వచ్చింది. అది ఎలా ఉంటుంది తెలుసా? బాబా అది సూపర్ సబ్జెక్ట్. అటు వెళ్ళినంటే మళ్ళీ అటు ఉండిపోతాను నేను. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము. చెప్పండి. అంటే శరీరమేమో నెమ్మదిగా ముడతలడిపోయి శరీరం మీద మచ్చలు వచ్చేసి నెమ్మదిగా ముసలైపోయేదానికి శరీరం మీద వాసన వచ్చేసి ఇదేమో నెమ్మదిగా పాడైపోతుంది. లోపల ఉన్న ఆత్మ రివర్స్ అనమాట. దినదినము 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 అది ఎలా తయారవుతుందట? నూతన పరచబడుతుందంటే లోపల ఆత్మేమో అందంగా అయిపోతుంది, బయట ఉన్న శరీరం ఏమో. ఏమన్నా నిజం చెప్పండి. బాగా పండు ముసలావిడంటే పక్కన కూర్చుంటే మీరు ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? కూర్చుంటారా? నిజం చెప్పండి. మా అమ్మ దగ్గర ఏదో వాసన వస్తుందమ్మా అంటది. నీకు వస్తుంది వాసన తర్వాత. ఎందుకంటే మా అమ్మకు వచ్చిన బాడీ నీకు కూడా వస్తుంది. ఇది శరీరం. ఇది శరీరం అండి. దీని మాయలో పడి మనుషులు ఎంత నాశనం చేసుకున్నారండి జీవితాలని. దేవుడికి దూరం అయిపోయి, దేవుడి పనికి దూరం అయిపోయి, దేవుడి వాక్యానికి దూరం అయిపోయి, దేవుడి సేవకు దూరం అయిపోయి, దీని మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటే ఇది కరెక్ట్గా చచ్చిన 6 నెలలకి ఇలా తయారవుతుంది. దీనికోసమా ఆయుష్కాలం అంతా వృధా చేస్తున్నావు? దీనికోసమా దేవుడు నీకు ఇచ్చిన కాలం అంతా వృధా చేస్తున్నావు? దీనికోసమా దేవుడు నీకు ఇచ్చిన శక్తి లోపల ఉన్న చూసారు ఆత్మ, దానిలో నుండి పుట్టే మహాశక్తిని అంతా తినడానికి, త్రాగడానికి, కుటుంబాల కోసం, భార్యల కోసం, పిల్లల కోసం, మనుషుల కోసం, శరీరం కోసం వాడేస్తున్నావా? చిచ్చి. పోనీ శరీరం ఏమైనా మంచిదంటే దాని గురించి ఏం రాశాడు ఇందాక దేవుడు? ఏం రాస్తున్నాడు? వాని గొంతుక తెరిచిన
సమాధి తెరిస్తే లాగుంది. ఆడు బతుకుండగానే వాడు గొంతుకి ఎలా కనపడుతుంది దేవుడికి? తెరచిన సమాధి అంటే తెరిచిన సమాధిలో నుంచి కంపు వస్తుంది. వాడు గొంతులో నుంచి కూడా ఎప్పుడు ఏమొస్తుందట? కంపు. ఏమంటే భయంకరమైన మాటలు వస్తున్నాయి. అవి నాకు నచ్చటం లేదు అన్నాడు. చదువుదాం, అక్కడికి వచ్చేయండి, రోమపత్రిక వచ్చేయండి. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో, చూసారా సమాధి ఏమన్నా గొంతుక అయిపోయింది. నెక్స్ట్ దేని గురించి చెప్తున్నాడు? నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము. ఈ చివరి లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు నోరు ఇలా పాడైపోయింది, ఎందుకు పెదవులు పాడైపోయి, ఎందుకు గొంతుకు పాడైపోయింది అంటే చివరిలో చెప్పాడు అసలు విషయం ఏంటి? వాళ్ళకి దేవుని భయము. అది గొంతుకు కట్టడం ఉంది, నేను ఏది పడితే అది మాట్లాడకూడదు, ఆ భయం లేదు వాడికి. చేతులకి దేవుడు పని ఇచ్చాడు, ఆ పనే చేయాలి, ఆ భయం లేదు వాడికి. కట్లు తెంచేశారండి, అందరూ కట్లు తెంచేసుకున్నారండి. చేతులు, కాళ్ళు, పెదవులు అన్నిటిమైన నా ఇష్ట ప్రకారం పెట్టాను నాయన, ఆ అవయవాల నుండి నాకు ఇష్టమైనవి రావాలి నాయన అంటే. ఇదిగో ఇది జీవితం అండి మనుషులది. ఇదండి శరీరంలో ఉన్న అవయవాల దుస్థితి, పరిస్థితి. ఈ టైటిల్ వేస్తే చాలామందికి అర్థం కాలేదు. కట్టేటి అనుకున్నారు. ఇది కదా, దానికి కట్టడలు ఉన్నాయి. అవయవంలో ఉన్న ప్రతి దానికి ఒక నియమం ఉంది. కట్టేశాడు దేవుడు. అదేమో తెంచేసుకుని నా ఇష్టాచారం ఉంటానని చెయ్యి ఒక పక్కకు పోయింది, కాలో పక్కకు పోయింది, గొంతుకో పక్కకు పోయింది, పెదాలో పక్కకు పోయి, నాలుగో పక్కకు పోయింది. ఆయన పెట్టిన కట్టడేది రా అవయవాల మీద. నీ ఇష్టానుసారం వాడుతావా? అలా రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు చూసారండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం చేతి గురించి ఎన్ని రాశాడో చూడాలి బైబిల్లో. కాళ్ళు గురించి ఎన్ని రాశాడో చూపిస్తాను. నోటు గురించి ఎన్ని రాశాడో చూపిస్తాను. కరెక్ట్గా 1.5 2 గంటలు పట్టచ్చు. కూర్చుంటారా? నిన్నే సెమినార్ అయి చంపేసి కాళ్ళు నొప్పులట్టు కొంతమందికి. ఎందుకంటే నేను గంట ప్రసంగం కాదు కదా, కొడితే పొద్దునే సాయంత్రం వరకు నాకు తెలిసి 5 గంటల ప్రసంగం. అది వదిలేస్తానండి త్వరగా. కట్లు ఎలా తెంచేసుకుందో నిజంగా మీరు చూడాలి. కొన్ని మాటలు నిజంగా దేవుడు బాధ అండి, ఇది పెయిన్ అండి. నాకు ఇష్టమైన కాలు పాడైపోయింది నాయన అంటున్నాడు. నాకు ఇష్టమైన గొంతుకు నాయన. అది ఏమంటే మీకు ఒక విషయం తెలుసా? మనందరి స్వరాలు ఒకలా ఉంటాయండి, వాయిస్లు ఒకలా ఉంటాయా? ఉండవు. తెలుసు కదా మీకు. ఒక్కొక్కళ్ళ వాయిస్ ఒక్కొక్కటండి. విషయం ఏంటో తెలుసా? మీరు స్వరపేటికి చూసారా ఎప్పుడైనా? స్వరపేటికి చూసారా? మీ స్వరపేటికి మీరు ఎప్పుడు చూసుకోలేదు కదా. నాకు నా డాక్టర్ చూపించాడు ఒకసారి. గొంతు పోయింది, గొంతు మాట రావట్లేదు. అప్పుడు ఇబ్బంది పడ్డాను చూశారు. అప్పుడు వెళ్తే నేను గొంతులోకి ఆండోస్కోపీ కెమెరా వేసాడు. కెమెరా వేస్తే మాట్లాడంటున్నాడు. నేను ఆ అంటే అది అలా కదులుతుంది, నేను పా అంటే అలా కదులుతుంది. అంటే ఏ పదం రావాలి అంటే ఎలా కదలాలో ఇక్కడ ఒక స్వరపేటికి పెట్టాడు. విషయం ఏంటంటే నేను తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవడ స్వరపేటికైనా ఒకేలా ఉంది, స్వరపేటికి అంతా ఒకేలా ఉంది, కానీ వాయిస్లు మారిపోతున్నాయి. నాకు ఈ బుర్ర మెంటలెక్కిపోయింది. నాకు ఎలా మారుతుందంటే చిన్నది ఉందండి, చాలా చిన్న లేయర్ అండి. ఇక్కడ గొంతు దగ్గర చాలా చిన్న లేయర్ ఒకటి ఉంది. అది వింతైన శబ్దాలు రావడానికి ఉపయోగపడుతుంది. ఒకడికి మందంగా వేస్తే కొంచెం బేస్ వాయిస్ వస్తుంది, అది కొంచెం లైట్ పలచగేసాడు అనుకోండి కొంచెం స్వీట్ వాయిస్ వస్తుంది. పబ్బబ్బబ్బబ్బా ఏం దేవుడు అండి, పిచ్చెక్కిపోయినండి నేను వాయిస్ల మీద సెర్చ్ చేస్తే. అంటే నాకు ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే, గిటార్ ఉంటుందా? గిటార్ చూసారు ఎవరైనా? గిటార్కి తీగలు ఉంటాయా? తీగలన్నీ మీరు చూసారో లేదో, లావు తీగ ఒకటి ఉంటుంది, తర్వాత కొంచెం సన్నది, ఆ తర్వాత కొంచెం సన్నది, ఆ తర్వాత కొంచెం సన్నది. ఫస్ట్ ముందు లావుది వేస్తాడు, చివరికి వచ్చేసరికి సన్నది. ఇప్పుడు లావుది ఇలాగనండి మీరు, ఒక సౌండ్ వస్తుంది. నెక్స్ట్ సన్నదనండి, ఇంకో సౌండ్. చివరి బాగా సన్నదనండి, స్వీట్, నాకేం తెలియదు అన్నట్టు వస్తుంది. అది అంటే ఏ బటన్కి ఆ సౌండ్ ఎలాగో స్వరపేటికలు అలాంటిది ఒకటి వేసి, అదిగో చూడండి, అయ్యో ఆ స్వరపేటికలు అలాంటిది వేసండి ఒక్కొక్కరికి ఒక వాయిస్ ఇచ్చాడండి. ఆ వాయిస్ వెనకాల దేవుడు ఆలోచన ఏంటంటే, సాయి కుమార్ వాయిస్ ఎలాగుంటుంది, అలాగుంటుంది.
బాబోయ్ థియేటర్లో బాక్సులు బద్దలేసిపోతాయి, తెలుసు కదా. రాజశేఖర్ వాయిస్ విన్నారా? మీకు వాళ్ళ వాయిస్లు వాళ్ళ పెద్దోళ్ళు గుర్తుపడతారని చెప్తున్నాను అంతే, సినిమాల గురించి వెళ్ళకండి మళ్ళీ. రాజశేఖర్ వాయిస్ బేస్ వాయిస్, క్షమించండి ఎవరిది? సాయి కుమార్ది. రాజశేఖర్ది ఎన్నడా నాకు తెలుగు వచ్చింది అంటాడు, చిన్న పీల వాయిస్. అందుకే ఇతను సినిమాల్లో ఇతను వాయిస్ వాడరు, మీకు తెలుసా? రాజశేఖర్ రియల్ వాయిస్ని సినిమాల్లో వాడరు, జస్ట్ ఇతను పెదాలు అంటాడు, వాయిస్ అంతా ఎవరిస్తారు? మళ్ళీ సాయి కుమార్ ఇస్తాడు. కారణం ఏంటంటే ఇతను వాయిస్ బాగుంది, ఇతను వాయిస్ బాగాలేదు. మీకు విషయం తెలుసా? ఇప్పుడు మీ వాయిస్ గురించి మీరు ఆలోచించండి. రాత్రి పడుకునేటప్పుడు నాకు ఈ వాయిస్ ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చుంటాడో, పాట పాడడానిక, ప్రసంగం చేయడానిక, వాక్యం చెప్పడానిక, ఒక్కసారి మీరు ఆలోచించుకుంటారండి. నాకు ఇచ్చిన ఈ అందమైన గొంతుక, స్వరపేటిక దేనికి ఉపయోగపడుతుంది? కొంతమంది మాటలు చూడండి, కొంతమంది మాటలే బాగుంటాయండి, నెమ్మదిగా చాలా స్వీట్గా మాట్లాడతారు. ఆ వాయిస్ అంత బాగా వస్తుందంటే ఏంటి కారణం? స్వరపేటిక. అంతే స్వీట్గా అదే స్వీట్ వాయిస్తో చీరలు అమ్మడానికి వాడతావు, అంతే కదండి. గొంతు బాగున్న వాళ్ళని అందులో పెట్టుకుంటారు, ఎక్కడ? సేల్స్ గర్ల్స్ కింద పెట్టుకుంటారు బంగారం అమ్మడానికి. సార్ బాగున్నారా సార్, ఈ చీర చాలా బాగుంటుంది సార్ అనగానే ఆ పిల్ల వాయిస్ని ఇటు చీర కొంటాడు. అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసి అక్కడ పెడతారు, బంగారం నంగలు అమ్మే దగ్గర, చీరలు అమ్మే దగ్గర. ఎక్కువగా ఆడపిల్లలే ఉంటారు, మీరు చూసారు లేదో. వాళ్ళు ఎందుకు పెడతారంటే స్త్రీల వాయిస్ బాగుంటుంది. పురుషుని పెట్టారనుకోండి, అక్కడ ఏం కావాలి చెప్పు అంటాడు, అటు నుంచి అట్టే. ఇది కొంచెం బేస్ వాయిస్. ఇప్పుడు అంత అందంగా స్వీట్ వాయిస్ని ఆడపిల్లలకి ఇచ్చినప్పుడు యేసుప్రభు గురించి ఆ స్వీట్ వాయిస్తో చెప్తే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుందండి. ఆడపిల్లలు పాట పాడితే ఎంత బాగుంటుందండి. పురుషులు గట్టిగా గంభీరమైన పాటలు పురుషులు పాడుతూ ఉంటే ఎంత బాగుంటుందండి. వాక్యం చెప్తే వాయిస్తే ఎంత బాగుంటుందండి. మీకు తెలుసో లేదో, ఇప్పటికీ జాన్సన్ అనే వాయిస్లో పాట వస్తే పిచ్చెక్కిపోయి ఉంటున్నారు. ఇప్పటికి తెలుసా మీకు? ఆ వాయిస్ వినపడితే చాలు, ఆ వాయిస్తో ఏదైనా వచ్చింది అనుకోండి, అంతే జాన్సన్ అనే వాయిస్. ఆయన వాయిస్ చూడండి ఎంత బాగుంటుందండి, ఆయన పాట పాడితే ఎంత బాగుంటుంది. కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, అంత అందంగా అది ఎందుకుందంటే దాన్ని డిజైన్ చేసిన ఆయన చాలా గొప్పడు కనుక నీకు అంత స్వీట్ వాయిస్. అది దేనికి వాడుతున్నావు? దాన్ని తిట్టడానిక, అవతల వాడిని మోసం చేయడానిక, అబద్ధాలు మాట్లాడడానిక, అబద్ధ సాక్ష్యాలు చెప్పడానిక, బూతులు మాట్లాడడానిక, సరసోక్తులు మాట్లాడడానిక, అల్లరితో కూడిన ఆటపాటలను ఎంజాయ్ చేయడానిక వాయిస్లు? మీరు ఆలోచించుకోండి. కనుక దేవుని పిల్లలారా, నా శరీరం కట్లు తెంచేసుకుందన్నాడు. శాంపుల్ 2 చూపించి ముగిస్తానండి. నోటి గురించి ఏం చెప్తున్నాడో తెలుసండి? నోటి గురించి ఏం చెప్పాడో చెప్తాను. కీర్తన గ్రంథం 34:13 చూడండి. 2 చెప్పి ముగించేస్తానండి. మీరు నోటి గురించి, పాదాల గురించి చెప్పినవి, కన్ను గురించి చెప్పింది ఒకటి చెప్పి ముగించేస్తాను. నోరు గురించి ఆలోచిద్దాం మనం. నోటి గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూపిస్తున్నాను. కీర్తన గ్రంథం 34:13 చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో కట్టడా, సరెండర్. నేను చెప్పాను, నీ పెదవులతో నీ నాలుకతో ఏది పడితే అది మాట్లాడడానికి కుదరదు. కాచుకో అంటే మనోళ్ళు అన్నారు, నేను తిడతా ఉంటాను, నువ్వు అవతలోడు కాచుకో అంటారు. వీళ్ళు తిట్టి కాచుకోమన్నారు, ఆయనేమో తిట్టకుండా కాచుకోండి అంటున్నాడు. సైలెంట్గా ఉండండి నోరుతో అంటున్నాడు. ఎక్కడ ఉంటారండి? ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసండి మనుషులు? ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? బాగా సంతోషంగా ఆనందంగా నవ్వుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడు బాధపడిపోయి ఒక మాట అనండి, వెంటనే నవ్వుపోయిద్దా? వాళ్ళు నవ్వుపోయిద్ది. కొంతమంది అయితే అసలు తట్టుకోలేక వెంటనే ట్యాప్ ఆన్ చేస్తారు. ఏంటి ట్యాపు? కళ్ళల్లోంచి బడబడ అలా కారిపోతాయి అంతే. ఇంతకాడు ఏడవడానికి కత్తెట్టి పోటు చేశారా? కత్తిపోటు లాంటి మాట వేసారా? బైబిల్ ఏమన్నాడు తెలుసా? మాటకి ఎంత పవర్ ఉందన్నాడు తెలుసా? అది కత్తిపోటు కంటే డేంజర్ నాయన, నువ్వు పోట్లు పొడుతున్నావు నా మాటతో అన్నట్టు. మాట చూపిస్తానే. సామెతల గ్రంథం 12వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17 నుంచి చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17 నుంచి. సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు
చూసారా ఎలాంటి వాళ్ళు ఉన్నారట? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు ఉన్నారు. అంటే ఆడు మాట్లాడితే అది ఎలా దిగుతుందట? కత్తిపోటు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఫేస్ చేశాను అన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసి. మీకు ఎవడ గుచ్చుకొని చెప్పండి, కత్తిపోటు గుచ్చుకుందా? అప్పుడప్పుడు కూరగాయలు కోసినప్పుడు చిన్న మొక్క తెగుతుంది అంతే. పొట్టలో ఎవడ పొడిచాడు మనల్ని? పొట్టలో ఒక చాకుతోనో ఒక కత్తితోనో పొట్టలో పొడిస్తే ఎంత పెయిన్ వస్తుందో, ఒక్కొక్కడు మాట్లాడే మాటతో గుండెల్లో అంత పెయిన్ వస్తుందండి. నేను ఎన్నోసార్లు అనుభవించాను. నిద్రపడుతుంది, రోజంతా నిద్రపడతాం. ఆ రోజంతా కళ్ళు మూస్తే అదే ఆలోచన వస్తుంది. ఆ మాట మనం ఏం చేయకపోయినా ఎందుకంటున్నాడు? తప్పు లేకపోయినా అతను ఊహించేసుకుని ఎలాగానే వస్తాడు. ఏదైనా ఆధారం ఉంటే అనాలి కదా. ఆ రాత్రి అంతా బాధపడతాం, తెల్లవారిసరికి పోన్లేండి దేవుడు వదిలేమన్నాడు కదా, వదిలేసి దేవుడు తీర్పు తీర్చుకుంటాడని వదిలేయటం. కొంతమంది మాటలు తట్టుకోలేవండి. ఎలాంటి మాటలు అంటే కత్తిపోటు లాంటి మాటలట. ఆ కింద చూడండి, కత్తిపోటు లాంటి మాటలు పలుకుదురు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధములాడు నాలుక. అంటే ఆ నాలుకను దేవుడు క్లోజ్ చేసేస్తాడు. ఎప్పుడు అబద్ధాలు ఆడుకుంటే తిరిగామనుకోండి, ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, మనిషే వదిలేస్తున్నాడు కదా, ఇక దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నావా? అబద్ధాలు ఆడుకుంటూ తిరిగావా, నాలుక మీద అబద్ధాలే తిరుగుతున్నాయా, తోసి పక్కకడేస్తాడు అంతే దేవుడు. నిజములాడు పెదవుల పైన చూసారు ఎంత బాగుందో, నిజములాడు పెదవులు నిత్యము ఆ పెదవులను దేవుడు వాడుకుంటూ చక్కగా ఆయన కీర్తించుకునే భాగ్యం, ఆయన గురించి చెప్పుకునే భాగ్యం నిత్యము ఇస్తాడు. ఎప్పుడైతే ఆ పెదవుల పైనకి అబద్ధాలు వస్తాయో, చిచ్చే నేను చేసినప్పుడు ఇది ఉండాలని కోరుకోలేదని తీసేస్తాడు పక్కకే. ఇది ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? ఇది నోరు గురించి చూపించాను, చేతి గురించి ఒకటి చూపిస్తాను. చేయి గురించి ఏమంటున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇది చేతి గురించి చెప్తున్నాడు అండి. చేతులు ఎలా పాడైపోయో చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం, వారి చేతిలో దుష్కార్యములు కరవు, వారి కుడి చెయ్యి చూసారా, చేతి నిండా ఏమున్నాయట? దుష్కార్యాలు. కుడి చేతులు ఏముందట? లంచం. చేతులు పోయాయి. ఇలాంటి రాత్రంతా మనం తిరిగితేనండి కన్ను గురించి చెప్పాడు. కళ్ళు గురించి అండి నిజంగా దేవుడు చెప్పిన మాట. అసలు మనకి కన్ను ఎందుకు పెట్టాడు తెలుసండి? మన కన్ను ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు? 119వ కీర్తన తీయండి. ఇక్కడే 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 18వ వచనం తీయండి. 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు. అది కళ్ళు ఏం చూడాలట? దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన కార్యాలు చూడాలట. అంటే బైబిల్లో ఈ మాట వండర్ తండ్రి అనాలట. బైబిల్ చూడాలట కళ్ళెప్పుడు బైబిల్ చూడాలటండి. కళ్ళెప్పుడు వాక్యం చూడాలట. కళ్ళెప్పుడు దేవుని మాటలు చూడాలట. ఎక్కడ చూస్తే ఏ కన్ను చూస్తుందండి ఈరోజు దేవుడు బైబిల్ని? ఏ కన్ను చూస్తుంది మీరు చెప్పండి? అందరి కళ్ళు సెల్ ఫోన్ చూస్తాయి, అందరి కళ్ళు టీవీలు చూస్తాయి, అందరి కళ్ళు మనుషులను చూస్తాయి, అందరి కళ్ళు చెడుని చూస్తాయి, అందరి కళ్ళు పాపాన్ని చూస్తాయి. ఎవడి కన్ను దేవుడు వాక్యాన్ని చూస్తుంది? మీకు మాట చెప్తాను, కళ్ళు దేవుడు వాక్యాన్నే చూస్తున్నాయి, చెవులు దేవుడు మాటలే వింటున్నాయి, నోరు దేవుని గురించే మాట్లాడుతుంది, పెదవులు ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడుతున్నాయి, పాదాలు ఎప్పుడు దేవుడి పనికే వెళుతున్నాయి, చేతులు ఎప్పుడు దేవుడి పనిలోనే ఉంటున్నాయి. పాపాలు ఏవి చేయటం లేదు, పాపాలు ఏవి పాదాలు చేయటం లేదు, తప్పులు ఏవి చేయటం లేదు. ఇప్పుడు బాడీలో ఉన్న ఈ అవయవాలన్నీ మంచిగా అయిపోతే మనిషి జీవితం బాగుంటుందా బాగోదా మీరు చెప్పండి? పెద్దలు నా చిన్నప్పుడు ఇప్పటికీ ఒక మాట అంటారు, నోరు మంచిదైతే చూసారా, నోరు బాగుంటున్నట ఊరిలో ఉన్నదంతా కూడా మనకి మంచిగానే ఉంటుందట, మంచిగా జరుగుతుందట. నోరు పాడైపోయింది ఈరోజు. ఎవరి నోరు బాగుంది మీరు చెప్పండి? నోరులు బాగున్నాయా, చేతులు బాగున్నాయా, కళ్ళు బాగున్నాయా? ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం చూసారా? ఎలా మాట్లాడుతున్నాడు? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు. బైబిల్ చదువుతుంటే ఆశ్చర్యం తెలుసా, వండర్ తెలుసా, నిద్రపట్ట తెలుసా? ఒక రాత్రి నిద్రపట్టదని చెప్తున్నాను కదా. నా డైరీ మీరు చూసుకోండి. ఒక వచనం చదువుతానండి,
ఇక్కడ ఏదో దేవుడు చెప్తున్నాడని ఇంకా అదే ఆలోచన పడిపోయండి. వెంటనే బుక్ తీసి జస్ట్ ఆ పైన ఒక చిన్న టైటిల్ వేసి ఆ రెఫరెన్స్ రాస్తాను అంతే. దానికి సంబంధించినవి ఇంకా ఏవో ఉంటాయి బైబిల్ నిండా తిరగాలి. ఆ వండర్స్ అన్ని నాకు కావాలి. తిరిగితే అదే మనసులో పెట్టుకుని బైబిల్ ఆలోచిస్తే ఒకటి బబ్బా ఈ మాట సూపరు. ఏమన్నా నిజంగా చెప్పండి, బైబిల్లో మనం ఏ మాట చదివినా మనకి ఎలా ఉంటా చెప్పండి? అది ఆశ్చర్యం కదండి. మన కళ్ళ ముందు సమాజంలో ఏది జరుగుతుందో అదే రాస్తాడు. ఎలా తెలిసిపోయి దేవుడికి కొన్ని వేల సంవత్సరాల ముందే మనుషులందరూ ఇలా పాడైపోతారని ఎంత బాగా రాశాడు చూడండి. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి మనిషి శరీరంలో ఉన్న అవయవాలు దేవుడు పెట్టిన కట్టులను ఏం చేసినాయి? తెంచుకున్నాయి. టైం అయిపోయింది, భక్తుడి గురించి చూపిద్దాం అనుకున్నాను. ప్రతి భక్తుడు బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు ఫస్ట్ చేసింది ఏంటో తెలుసండి? జాగ్రత్తగా వినండి, పాయింట్ చివరి మాట జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు, నేను దేవుడి కొరకు ఉపయోగపడాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలనుకున్న ప్రతి భక్తుడు ఫస్ట్ చేసిన పని ఏంటంటే అర్జెంటుగా వాళ్ళ శరీరాలకి కట్లు కట్టేశారండి. అంతే. ఇది ఒక్కటి మీరు చేయండి చాలు. మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు ఇది ఒక్కటి చేయండి. నోరు కట్టేసేయండి, ఏది పడితే అది మాట్లాడకండి, ఎవరితో పడితే చెడు మాటలు అసలు మాట్లాడకండి. చేతులు కట్లేసేయండి, తప్పుడు పని చేయకుండా కళ్ళకు కట్లేయండి. మీరు మీ దేహానికి కట్లేసి చూడండి, దేవుడు మీ జీవితాన్ని ఎంత గొప్ప చేస్తాడో చూడండి. ఎంత బాగా దేవుడి కొరకు మీ జీవితాన్ని వెలిగిస్తాడో చూడండి. ఫస్ట్ చాలామందికి భక్తి ఉంటుంది, ప్రాబ్లం ఏంటంటే కట్లు లేవు. మీకు ఇది అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. కారు సూపర్ ఉంది, కొత్త కారు, తొక్కితే 120 వెళ్తుంది, ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, ఏమంటే తాళం తిప్పగానే ఇంజిన్ స్టార్ట్ అయిపోద్ది, ఎక్సలేటర్ బాగుంది, అన్నీ బాగున్నాయి, రేస్ చేసి వెళ్ళిపోతున్నాడు, అన్నీ బాగున్నాయి కానీ బ్రేక్ లేదు. కారు తిరిగి వస్తుందా అటు నుంచి అడినా? మీకు అర్థమైందా? అన్నీ బాగుంటే సరిపోదు, ఖచ్చితంగా దానికి ఏముండాలి? బ్రేక్ ఆపాలి. ఈరోజు చాలామందిలో జరుగుతున్న తప్పు, మన పర్సనల్ ఏంటంటే కట్లు లేవు, నోటికి మాట్లాడేస్తారు అంతే, అలాగ మాటలు కట్లు లేవు, మాట్లాడకూడదు. తప్పేమో, దేవుడు వింటున్నాడేమో, ఇది ఒక సహోదరుడికి అన్యాయమేమో, ఇది సంఘానికి అన్యాయమేమో, ఇది సేవకు అన్యాయమేమో, ఇది సహోదరుని బలహీనపరుస్తుందేమో, ఇది దేవుడి పనిలోంచి ఒకరిని పడగొట్టేస్తుందేమో. నోరు ఎవరికి ఉందండి? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. మేము భక్తి పరులమే, మేము గుడికి వెళ్తున్నాం, మేము బైబిల్ చదువుకున్నాం, దేవుడు మాకు తోడుగా. ఏమన్నాడు? ఎక్కడ బ్రేకులు లేవు నీకు, ఎక్కడ ఉంటాడు? మళ్ళా చెప్తున్నాను, భక్తుడన్న ప్రతి వాడు ముందు కట్టేయాల్సింది ఇదేనో తెలుసా? నోటిని, చేతులను, కళ్ళను, ప్రతి దాన్ని తప్పుడు దేవుడికి నచ్చని దేని వైపు మీ శరీరంలో ఉన్న అవయవాలు వెళ్లకుండా కట్టేయండి. ఫస్ట్ కట్టేయండి, తర్వాత దేవుడు నెమ్మదిగా ఆ శరీరంలో ఉన్న అవయవాలను బాగు చేసి దేవుడి కొరకు వాడుకుంటాడు. అపవిత్రమైన ఘటాలను పవిత్రమైన ఘటాలుగా చేస్తాడు. ఒక్క మాట చూసి ముగించేస్తానండి, మీకు తెలియాలి కదా. అంటే బైబిల్లో ఉన్న భక్తులు కట్టేశారంటే కట్టేశారు. ఒక ఆయన చూపిస్తాను, చాలామంది ఉన్నారు, టైం లేదు కనుక ఒక్క వచనం చూపిస్తాను. యోబు గ్రంథం మీరు తీయండి, 31వ అధ్యాయం తీయండి, 1వ వచనం చదవండి. 1, 2, 3, 4 చదవండి. అక్కడ 1, 2, 3, 4 చదువుకోండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఇంతకీ ఏంటి యోబు గారు చేసుకున్న నిబంధన అంటే? కన్నుతో నేను కన్యకను ఎలాగో చూచుదును, నా కంటితో ఆడపిల్లలను చూడను, కన్యలను చూడను. నా భార్యతో నేను ఎలాగైతే ఉండాలనుకుంటానో పరాయి స్త్రీతో అలా ఉండడానికి అసలు నా కంటికి కూడా అవకాశం ఇవ్వను అలా చూడడానికి. నా కంటితో నేను ఏం చేసుకున్నాను అంటున్నాడు? నిబంధన, దేవుడి నిబంధన. కన్ను, ఎవరిని పడితే వాళ్ళని చూడకూడదు, నువ్వు తప్పుడు చూపు. కళ్ళకు నిబంధన చేశారా? కళ్ళును ఏమండి తప్పుడు చూపుతో చూడటం ఆపేశారా? కళ్ళకు నిబంధన చేసుకుని, ఏమండి ఎంత మంచి మాట తెలుసా? కన్యకను నేను అలాగూ చూసారా, నా భార్య ఉంది కదా, నా శరీరంలో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి నేను మరొకరిని అలా చూడటం పెట్టి, ఆ చూపు చూడటం పెట్టి, కన్యక నేను ఎలా చూస్తాను? అలా తప్పు కదా, అది నేరం కదా. పరమందున్న నా దేవుడి దృష్టికి కింద అంటాడు, అది చాలా పెద్ద పదం తెలుసా? కింద అంటాడు, అలాగు నేను చేసిన అంటే పరమందున్న నా తండ్రి నాకు కన్నిస్తే ఆ కన్నుతో నేను పరాయి స్త్రీని తప్పుడు చూపుతో చూస్తే, అక్కడ అంటున్నాడు చూడండి, అలాగు చేసిన ఎడలా పరలోకములో ఉన్న నా దేవుని ఆజ్ఞ, అంటే కంటికి ఆజ్ఞ ఉంది, ఆజ్ఞను నేను ఎలా మేరతాను?
నోటికి ఆజ్ఞ ఉంది, ఆజ్ఞను ఎలా మీరుతాను? దేవుడు కట్టు కట్టాడు, నేను ఎలా కట్టు ఓపెన్ చేస్తాను? నో, చూడొద్దు అన్నాడు. కంటుతో ఎవరిని పెడితే వాళ్ళని నేను చూడను. ఏది పడితే అది మాట్లాడొద్దు అన్నాడు, నేను మాట్లాడను. ఎక్కడ పడితే అక్కడ పాదాలు తిరగొద్దు అన్నాడు, నేను తిరగను. చేతులతో ఏది పడితే చేయొద్దు అన్నాడు, నేను చేయను. కట్లు కట్టేస్తాను నేను. మళ్ళీ దేవుడు పట్టిన కట్లు ఉన్నాయి చూశారు, నియమాలు ఉన్నాయి చూశారు, అవి అలాగే ఉంచుతాను నేను. ఒకవేళ పరలోకంలో ఉన్న నా తండ్రి చెప్పినట్టుగా కనుక నేను చేయకపోతే ఈ అవయవాలను కిందంటాడు, కింద పదం మీకు అర్థం అవుతుంది చదువుకున్నప్పుడు, ఏమంటాడు తెలుసా? తర్వాత మాట చదవమ్మా అక్కడ, ఉన్నత స్థలములలోనున్న సర్వశక్తుని స్వాస్థ్యం. ఏంటి ఆయన స్వాస్థ్యం? ఏంటి ఆయన ఆస్తి ఏంటో తెలుసా? నువ్వే. నీ లోపల ఉన్న ఆత్మ ఆయన ఆస్తది, ఆయనలో ఉన్న భాగం అది, ఆయనలో నుంచి విడిపోయిన భాగం అది. ఈ కన్నులతో పాపాలు చేస్తే, నేరాలు చేస్తే, పరలోకంలో ఉన్న నా దేవుడి స్వాస్థ్యం, పరలోకంలో ఉన్న నా తండ్రి భాగం నాలో ఉంది కదా, అది నరకానికి పోయిద్ది కదా. ఆయన ఆస్తి ఆయన దగ్గరికి వెళ్ళకుండా నరకానికి పోయిద్ది కదా. ఎంత డెప్త్ తెలుసండి ఆ మాటలు. అందుకే నా కన్నులతో నేను ఏం చేశాను? నిబంధన. ఇప్పుడు మన కన్నులకు మనం ఏం చేయాలి? నిబంధన చేయండి. కళ్ళకు నిబంధన చేయండి. మళ్ళీ చెప్తారనే, కళ్ళకు నిబంధన చేయండి. కళ్ళకు నిబంధన చేయండి, చెవులకు నిబంధన చేయండి. నిబంధన చేస్తేనే మన భక్తులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.